విశాఖ తీరానికి బ్రెజిల్ డ్రగ్స్ 25,000 కేజీల డ్రగ్స్ స్వాధీనం. ఇది అసలు ఎంత భారీ. విశాఖ పోర్ట్లో సంచలనం సృష్టించేటువంటి అంశం వెలుగులోకి వచ్చింది. ఇప్పుడు సిబిఐ ఎవరైతే సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ విశాఖ బీచ్లో ఎక్కడైతే వారు రైడ్ చేయటం, ఆ రైడ్స్లో ఆ కంటైనర్స్లో విశాఖ పోర్ట్లో ఉన్నటువంటి కంటైనర్స్లో 25,000 కేజీల డ్రగ్స్ని 25,000 కేజీల డ్రగ్స్ని సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ వాళ్ళు పట్టుకున్నారు. దానికి పేరు పెట్టారు ఆపరేషన్ గరుడ. మనం సినిమాలో చూస్తుంటాం, క్రైమ్ సినిమాలో లేదా సిబిఐ సినిమాలో లేదా ఇంటర్నేషనల్లో ఇట్లాంటి సినిమాల్లో చూస్తుంటాం ఇట్లాంటిది రైడ్స్ చేసి పట్టుకోవటం. అట్లాగే ఆపరేషన్ గరుడ పేరుతో సిబిఐ సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ టీము విశాఖ పోర్టుకు వచ్చి విశాఖ పోర్ట్లో కంటైనర్లో ఉన్నటువంటి 25,000 కేజీల డ్రగ్స్ని స్వాధీనం చేసుకున్నారు. ఇది 1000 బ్యాగుల్లో, అంటే ఒక్కొక్క బ్యాగుల్లో 25 కేజీలు లెక్కన పెట్టి ఉంచారు. 1000 బ్యాగులని స్వాధీనం చేసుకొని సీజ్ చేశారు. ఇది ఎక్కడైతే బ్రెజిల్ నుంచి విశాఖ పోర్టుకి విశాఖలో ఉన్నటువంటి ఒక అడ్రస్ లింకుతో అది అక్కడికి రావటం జరిగింది అని నిర్ధారించారు. సిబిఐకి ఇంటర్పోల్ ఇచ్చినటువంటి సమాచారంతో ఈ రైడ్స్ చేయటం జరిగింది. అంటే ఇది భారతదేశంలోనే అతి పెద్ద ఆపరేషన్గా అతి పెద్ద డ్రగ్స్ని పట్టుకున్నట్లుగా సిబిఐ తన రిపోర్ట్లో పొందుపరిచింది. సిబిఐ ప్రెస్ నోట్ రిలీజ్ చేసేంత వరకు ఈ సమాచారం బయటికి రాలేదు. అంటే అంత సీక్రెట్గా వాళ్ళు ఈ ఆపరేషన్ చేశారు. ఈ ఆపరేషన్లో వారు చెప్పినటువంటి కొన్ని అంశాలను చూస్తే చాలా ఆశ్చర్యం కలుగుతూ ఉంది. అంటే ఈ డ్రగ్స్ విలువ 25,000 కేజీల డ్రగ్స్ విలువ వేల కోట్ల రూపాయలు ఉంటుందనేది వారు అంచనా. ఏంటి, వేల కోట్ల రూపాయల డ్రగ్స్ని బ్రెజిల్ నుంచి ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి విశాఖ పోర్టుకి తీసుకొచ్చారు. ఎవరు అక్కడికి తీసుకొచ్చారు? అక్కడ విశాఖలో ఒక అడ్రస్కి దానిని డెలివరీ పాయింట్ కింద పెట్టారు. మరి ఎవరు పెట్టారు? ఆ అడ్రస్ ఎవరిది? ఆంధ్రప్రదేశ్ ఇప్పటికే డ్రగ్స్ హబ్గా దేశంలో చర్చించుకుంటున్నారు. ఎక్కడ ఎక్కువ డ్రగ్స్ దొరుకుతున్నాయి, ఎక్కడ ఎక్కువ గంజాయి దొరుకుతుంది అని అంటే ఆంధ్రప్రదేశ్లో దొరుకుతుందని చెప్పని ఢిల్లీ నివేదికలు తెలియజేస్తున్నాయి. ఇప్పుడు 25,000 కేజీల డ్రగ్స్ దొరకటంతో ఇంటర్నేషనల్ మాఫియా లేదా ఇంటర్నేషనల్ డ్రగ్స్ దందా మొత్తం కూడా ఆ మాఫియా మొత్తం ఇక్కడి నుంచి జరుగుతుందా, ఇది హబ్బుగా మారిందా, ఆంధ్రప్రదేశ్ విశాఖ ప్రాంతం హబ్బుగా మారిందా అనేటువంటి అనుమానాలు కలుగుతున్నాయి. ఏంటి అసలు ఆంధ్రప్రదేశ్కి ఏమైపోతుంది, ఆంధ్రప్రదేశ్లో అసలు ఏం జరుగుతుంది, ఎక్కడ బ్రెజిల్ నుంచి విశాఖకి 25,000 కేజీల వేల కోట్ల రూపాయలైనటువంటి డ్రగ్స్ అక్కడికి వచ్చినాయి అని అంటే అక్కడ నుంచి భారతదేశ వ్యాప్తంగా ఆ డ్రగ్స్ని సర్క్యులేట్ చేస్తున్నారా, లేక దేశంలో ఇతర ప్రాంతాలన్నిటికీ కూడా విశాఖ పోర్ట్ నుంచి విశాఖలో ఒక అడ్రస్కి అక్కడ లొకేషన్ చేసుకొని అక్కడ నుంచి బయటికి తరలిస్తున్నారా? అంటే అసలు ఏం జరుగుతుందండి బాబు? ఆంధ్రప్రదేశ్లో ఏం జరుగుతుంది, ఆ విశాఖలో ఏం జరిగింది? సిబిఐ వారు వచ్చి ఆ కంటైనర్స్ని పట్టుకొని ఆ కంటైనర్స్లో ఉన్నటువంటి వాటిని బయటికి తీస్తే భయపడిపోయారంట సిబిఐ వాళ్ళు. అంటే 1000 బ్యాగుల్లో 25,000 కేజీల డ్రగ్స్ అని అంటే ఎంత కంటెంట్ ఉన్నట్లు, ఎంత సరఫరా చేస్తున్నట్లు, ఎంతమంది ప్రజల భవిష్యత్తుని నాశనం చేస్తున్నట్లు, ఎన్ని వేల కోట్ల రూపాయల దందాన్ని నిర్వహిస్తున్నట్లు.
జనరల్గా మనం ఆ డ్రగ్స్ అంటే సినిమాల్లో చూపిస్తుంటారు, ఇంత వేసుకుంటారు, ఇంత వేసుకొని ఏదో ముక్కులు పెట్టేటట్టు అని ఉంటారు. అంటే ఆ డ్రగ్స్ అదేదో కిక్ వచ్చినట్లుగా ఉంటారు. ఇంత సినిమాల్లో చూస్తుంటాం, మనకు అదేందో కూడా తెలవదు ఇంత. మరి అట్లాంటిది 25,000 కేజీలు డ్రగ్స్ అంటే ఎంతమందికి ఎన్నిసార్లు వస్తుంది, ఎన్ని వేల బ్యాగులు, ఆ వేల బ్యాగులు ఎక్కడికి పంపిస్తున్నారు, అసలు ఎంతటి వ్యవస్థ నడుస్తుంది. మరి ఆ పోర్ట్లో, విశాఖ పోర్ట్లో ఆ కంటైనర్లకు తెప్పించినటువంటి వ్యక్తులు ఎవరు, మరి ఈ వ్యవహారాన్ని నడుపుతున్నటువంటి వ్యక్తులు ఎవరు? విశాఖ క్యాపిటల్ 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 అంటున్నారు, విశాఖని ఇంటర్నేషనల్ డ్రగ్స్ క్యాపిటల్గా తయారు చేస్తున్నారా అన్నటువంటి అనుమానము, ఒక భయము కలుగుతూ ఉంది. ఎందుకు భయం కలుగుతుందంటే ప్రభుత్వం అజాగ్రత్త వల్ల కావచ్చు, ప్రభుత్వం నిర్లక్ష్యం వల్ల కావచ్చు, ప్రభుత్వం కొంతమంది వ్యక్తులని కొమ్ముగాయటం వల్ల కావచ్చు, ప్రభుత్వాన్ని అడ్డం పెట్టుకొని నడిపిస్తున్నటువంటి వ్యక్తుల మాఫియా వలన కావచ్చు, ఎవరైనా కానీ దీనిలో ప్రమేయంతో, రాజకీయ నాయకుల ప్రమేయం ఉంది అనే అనుమానాలు కలుగుతూ ఉన్నాయి. మరి అటువంటి వ్యక్తులు ఎవరైనా ఈ మొత్తం వ్యవహారాన్ని నడుపుతున్నారా? ఇంత పెద్ద డ్రగ్స్ స్కామ్ని, డ్రగ్స్ని సిబిఐ వారు పట్టుకున్నారు అని అంటే మరి అసలు ఏం జరుగుతుందో అర్థం కావట్లేదు, భయం వేస్తుంది. ఎందుకనంటే ఎప్పుడైతే ఈ డ్రగ్స్ ఇంత పెద్ద స్థాయిలో వస్తాయో దీని వెంట మాఫియా వచ్చేసి ఉంటుంది, మాఫియాతో పాటు గన్నులు వ్యవహారం వచ్చేస్తుంటుంది, దాంతోపాటు పిల్లల్ని కిడ్నాప్ చేసే బ్యాచ్లు వచ్చేస్తుంటాయి. సినిమాల్లో చూపించినటువంటి ఇవన్నీ ఎక్కడైతే ముంబై లాంటి ప్రాంతాల్లో జరిగినాయో ఇట్లాంటివన్నీ అనేక దేశాల్లో ఇలాంటి ఉపద్రవాలు వచ్చినాయి. మరి ఉత్తరాంధ్ర ప్రజలు, విశాఖ ప్రజలు మేలుకోవాలి, జాగ్రత్త పడాలి. ఎవరి ప్రమేయంతో అది అక్కడికి వచ్చింది అన్నది తెలవాల్సినటువంటి అవసరం ఉంది. దీన్ని బ్రెజిల్ నుంచి ఇక్కడికి ఎవరు బుక్ చేశారు, ఎవరు దీన్ని డెలివరీ చేశారు, అసలు ఈ డ్రగ్స్ అన్నిటినీ కూడా బయటికి అంటే ఇతర ప్రాంతాలన్నిటికీ అమ్ముతున్నారా, లేక ఇంకేదైనా కెమికల్స్లో మిక్స్ చేస్తున్నారా, ఏదైనా లిక్కర్లో తయారు చేసేటువంటి మ్యానుఫ్యాక్చరింగ్ వాటిలోకి వీటిని ఏమైనా వాడుతున్నారా, ఏదైనా కానీ భయంకరమైనటువంటి పరిస్థితి, భయానకమైనటువంటి పరిస్థితి, ఆందోళన కలిగేటువంటి పరిస్థితి. ఆంధ్రప్రదేశ్ ప్రజలు ఒక్కసారిగా భయకంపితులైనటువంటి పరిస్థితి. ఒక బాంబు వేలి ఒక 50 మంది చనిపోవటం అనేటువంటిది ఎంత పెద్ద అంశమో అంతకి 10 రెట్లు పెద్ద అంశం ఇది. 25,000 కేజీల డ్రగ్స్ అంటే చిన్న ఇష్యూ కాదండి. అది అసలు దాన్ని మనం ఏ రకంగా చెప్పాలో అర్థం కావట్లేదు. సిబిఐ వాళ్ళు లెటర్ రిలీజ్ చేశారు. వాళ్ళు ఆపరేషన్ గరుడ సినిమాల్లో ఉంటుంది అట్లాంటి పేర్లు, ఆ పేరుతో పట్టుకున్నారు. మరి అక్కడ ఉన్నటువంటి ఎవరైతే విశాఖ పోర్టు చైర్మన్గా ఉన్నటువంటి వ్యక్తి ఏం చేస్తున్నట్లు, దీని వెనక చాలా పెద్ద నెట్వర్క్ ఉందేమో అనేటువంటి అనుమానాలు కలుగుతూ ఉన్నాయి. విశాఖలో ఇప్పటి వరకు జరిగినటువంటి అనేక అంశాలతో పాటు ఈ అంశం బయటికి రావడంతో భయపడాల్సిన పరిస్థితి. దీనికి సంబంధించి సురేష్ గారు, అంటే ఇక్కడ మనం గమనించాల్సింది, మనం ఒక పాయింట్ మర్చిపోయాం. కలకత్తాలో లాస్ట్ 1.5 year బ్యాక్ కలకత్తాలో ఎవరైతే అదానీ పోర్ట్లో ఒక పెద్ద డ్రగ్స్ని పట్టుకున్నారు. ఆ డ్రగ్స్ను పట్టుకున్నప్పుడు ఆ డ్రగ్స్ డెలివరీ విజయవాడలో ఉన్నటువంటి పడమట్లంకలో ఉన్నటువంటి ఒక హౌస్, ఒక గోడౌన్ అడ్రస్ చూపించింది. అక్కడికి వెళ్ళి ఆడకు పోయి చెక్ చేస్తే ఆ ఫ్యామిలీ ఎప్పుడో ముంబైలో సెటిల్ అయిపోయిందని చెప్పారు. వాళ్ళు చిన్న ఉద్యోగులట వారు. మరి వారి పేరు మీద ఎవరు కంపెనీ రిజిస్టర్ చేయించి వేల కోట్ల రూపాయల డ్రగ్స్ని విజయవాడ డెలివరీ అడ్రస్ పెట్టారు. అసలు ఎందుకు వస్తున్నాయి విజయవాడకి ఈ డ్రగ్స్ మొత్తం? ఈ 4-5 సంవత్సరాల కాలంలో ఇది 2వ కేసు బయటకు వచ్చింది. బయటికి రాని కేసులు ఎన్ని ఉన్నాయో.
గంజాయి అయితే రోజు పట్టుకోవటమే, లారీలు ట్రక్కులు టన్నులు పట్టుకోవటం. మరి దీని వెన్నటికీ ఈ మాఫియా డాన్ ఎవరో, ఈ మాఫియా కింగ్ ఎవరో అన్నది తెలియాల్సినటువంటి అంశం. మరి అంతంత పెద్ద కంటైనర్లో అన్ని వేల కేజీల డ్రగ్స్ని సప్లై చేసి తెచ్చారు అని అంటే వామ్మో వాయ్యో, అసలు ఎన్నికల సందర్భంగా దాన్ని ఏమన్నా సప్లై ఇద్దాం అనుకున్నారా ఎవరన్నా? అంటే అది ఇక మనిషి ఇక ప్రమాదమే కదా, కిక్లోకి వెళ్ళిపోయినట్టే ప్రమాదం. వాళ్ళకి ఏం చేస్తారో కూడా తెలియదు ఆ సైకోతత్వంతో. దీనికి సంబంధించి సురేష్ గారు, వంశీ గారు, ఏంటండి ఏంది అసలు 25,000 కేజీల డ్రగ్స్ ఏంటి అసలు? వంశీ గారు, మీరు చెప్పినట్లు ఇంటర్పోల్ సమాచారంతో ఇక్కడ సిబిఐ స్పందించడం వల్ల ఇది దొరికింది. వాస్తవంగా ఏంటంటే 16వ తేదీనే ఆ కంటైనర్లు అనేది మామూలుగా జర్మనీ నుంచి సంతోష్ పోర్ట్ బ్రెజిల్ అని చెప్పి జర్మనీ నుంచి హాంబర్గ్ అంటే మళ్ళీ అక్కడ అంటే బ్రెజిల్ నుంచి జర్మనీ వచ్చిందంట వంశీ గారు. జర్మనీ ద్వారా మన ఇండియాకి విశాఖపట్నం పోర్టు 16వ తేదీ వచ్చింది. దాని మీద సిబిఐ వాళ్ళు దాన్ని 19వ తేదీ నిర్ధారించుకొని ఇప్పుడు డ్రై ఈస్ట్లో 25,000 కిలోల డ్రై ఈస్ట్లో ఈ కొకైన్ అనేది కలిపారు అని చెప్పి నిర్ధారించుకొని ఆ విషయాన్ని ఇప్పుడు బయటపెట్టారు. కాబట్టి సో దాని మీద అయితే వంశీ గారు మీరే చెప్పారు 2 ఏళ్ల క్రితం అంటే సెప్టెంబర్ 21న విజయవాడకి ఎక్కడి నుంచి ఆఫ్ఘనిస్తాన్ నుంచి ఇరాన్ నుంచి ముంద్రా పోర్ట్కి, గుజరాత్లోని ముంద్రా పోర్ట్ నుంచి విజయవాడకి 2,988 కిలోల హెరాయిన్, దాని వాల్యూ అప్పట్లో మనం లెక్కేసింది 21,000 కోట్ల రూపాయలు. వంశీ గారు మీరు అప్పట్లో కూడా చాలాసార్లు చదివారు. టాల్కమ్ పౌడర్ పేరు దాన్ని విజయవాడ అడ్రస్కి మీరు చెప్పినట్టు ఆషీ ట్రేడింగ్ కంపెనీ అని చెప్పి దాన్ని కంపెనీ చేశారు. కానీ ఆ కంపెనీ లేదు, ఆ అడ్రస్ లేదు. ఒక ఇద్దరు వ్యక్తులు, భార్యాభర్తలు ఇద్దరు అక్కడ దొరికారు మొత్తానికి పట్టమట్లో. అది తప్ప ఏదో ఆఫ్ఘనిస్తాను అలాంటి వాళ్ళని ఒకళ్ళిద్దరిని అరెస్ట్ చేశారు తప్ప ఆ కేసు వ్యవహారంలో అక్కడిది లేదు. అంత సంచలనం 21,000 కోట్లు అంటే ఇప్పుడు 25,000 కేజీల దీంట్లో ఇప్పుడు హెరాయిన్ కలిపారు. ఇది మనకు మొత్తం మీద బైఫర్కేట్ చేస్తే ఇది 3,000-4,000 కిలోలు అయితే వంశీ గారు ఇప్పుడు మనం ఇప్పుడే చూస్తే ఇంటర్నేషనల్గా మార్కెట్లో ఒక గ్రాము 4,000 నుంచి 5,000 రూపాయలు ఉంటుందంట వంశీ గారు. ఒక గ్రాము 4,000 నుంచి 5,000 రూపాయల వరకు కూడా దాని వాల్యూ ఉంటుందంట. ఆ రకంగా చూస్తే అంత పెద్ద కన్సైన్మెంటు, అంత పెద్ద ఇది. మరి ఇప్పుడు ఇక్కడ అసలు ఒక్క ఆంధ్రప్రదేశ్లోనే ఇది అంత వినియోగమా? మీరు చెప్పినట్టుగా గంజాయి ఆంధ్రప్రదేశ్ నుంచి బయటకు ఎక్స్పోర్ట్ అవుతుంటే ఇతర కొకైన్ కానీ హెరాయిన్ కానీ ఇతర డ్రగ్స్ విదేశాల నుంచి ఇతర దేశాల నుంచి ఆంధ్రప్రదేశ్కి వస్తున్నాయి. మరి అక్కడి నుంచి దేశంలోని వివిధ ప్రాంతాలకు తరలిస్తున్నారా, లేకపోతే ఆంధ్రప్రదేశ్లో ఇంత పెద్ద కన్సంప్షన్ అంటే వామో అసలు మనం ఊహించడమే చాలా కష్టంగా భావించాల్సి ఉంటుంది వంశీ గారు. ఓకే రైట్ సురేష్ గారు, అంటే కట్టింగ్ ఏజెంట్లు దీన్ని ఏదో ఇంకొక పదార్థంలో కలిపి ఈ డ్రగ్స్ని తీసుకొచ్చారంట తెలవకుండా ఉండటం కోసం. అంటే ఈ జరిగినటువంటి ఆ మొత్తంగా చూస్తే దీని వెనక ఒక పెద్ద మాఫియా, నేర సామ్రాజ్యాన్ని ఏలేటువంటి ఈ డ్రగ్స్ మాఫియాని ఏలేటువంటి వ్యక్తుల యొక్క ప్రమేయాన్ని కూడా గుర్తించారు. దీనికి రాజకీయ నాయకుల అండదండలు లేకుండా జరిగినాయా, రాజకీయ నాయకుల అండదండల ప్రమేయంతోనే జరిగిందా, దీని వెనక ఉన్నటువంటి సూత్రధారులు ఎవరు, పాత్రధారులు ఎవరు అనేటువంటిది కూడా తెలియాల్సినటువంటి అంశం ఉంది. మరి చూద్దాం దీనికి సంబంధించి. శ్రీనివాస్ ఏంటి శ్రీనివాస్, ఏంటి మరి ఇంత పెద్ద సిబిఐ అంటే ఆపరేషన్ గరుడా పేరుతో 25,000 కేజీల డ్రగ్స్ని సీజ్ చేయటం జరిగింది. ఏంటి అసలు అంటే ఎవరైతే ఆ లొకేషన్ అడ్రస్ ఏం చెప్తున్నారు, ఆ లొకేషన్ ఎవరిది, ఎక్కడికి చేరాలనుకుంటున్నారు, ఏంటి ఏమైనా అప్డేట్స్ ఏమైనా ఉన్నాయి వాటికి సంబంధించి? శ్రీనివాస్ మీ వాయిస్ మీట్లో చూడండి. శ్రీనివాస్ సార్, గుడ్ ఈవినింగ్ సార్. సార్ రైట్, ఇది బ్రెజిల్లో బుక్ చేయబడింది సార్. బ్రెజిల్లో బుక్ చేయబడి విశాఖపట్నానికి కన్సిగ్ని అనే పేరుతో ఒక ఆధారిత కంపెనీకి కన్సిగ్ని, అసలు ఆ పేరు కానీ ఆ పేరు గల వ్యక్తులు కానీ ప్రస్తుతానికి ఇంకా ట్రేస్ అవుట్ అవ్వలేదు సార్. ఆ పేరుతో బుక్ చేసి ఇక్కడ రాబడింది 25,000 కిలోలు. ఇది దీన్ని పూర్తిగా కూడా నార్కోటిక్ డ్రగ్స్
అయితే దీన్ని డ్రైడ్ ఈస్ట్ తో కలిపి తీసుకొచ్చారు. పూర్తిగా కూడా ఎవరికి అనుమానం రాకుండా తీసుకొచ్చారు. ఆ, దీన్ని పూర్తిగా కూడా సిబిఐ వాళ్ళు ఆపరేషన్ గరుడ పేరుతో వాళ్ళకి అందిన ఇంటర్పోల్ సమాచారం మేరకు ఇంటెలిజెన్స్ వాళ్ళ సహాయంతో పూర్తిగా దీన్ని రైట్ చేసి పట్టుకోవడం జరిగింది. ఇప్పటికీ కూడా ఎన్డీపీఎస్ కేసు నమోదు చేశారు. కానీ అంటే ఎవరు దీని సరుకుని బుక్ చేసిన వాళ్ళు అక్కడ యారాఫ్ అడ్రస్ ఉంది, కానీ ఇక్కడికి ఎవరి పేరుని బుక్ చేశారు అనేది కూడా వీళ్ళకి ఇంకా పూర్తిగా తెలియలేదు సార్. ఏదేమన్నా సరే అంటే మీరు ఇందాక చెప్పినట్టు కూడా వ్యవస్థలో గతంలో 9,000 కిలోలు సుధాకర్ పేరుతో విజయవాడ వచ్చినప్పుడు కూడా ఇదే అలజడి రేగింది. ఇప్పుడు మరలా దొరికింది. అంటే ఇది దొరకకుండా కూడా రవాణా చాలా వేల కిలోలు డ్రగ్స్ ఈ మధ్యకాలంలో కూడా జరిగే ఉంటాయని అనుమానాలు కూడా వ్యక్తం చేస్తున్న పరిస్థితి. ఎందుకంటే దొరుకుతున్న కొన్ని మాత్రమే, దొరకలేని అనేక ఉంటూ ఉన్నాయి. ఈ దొరకలేని జాబితాలో ఎన్ని వేల కిలోలు వచ్చింది, ఏం జరుగుతూ ఉంది, ఆంధ్రప్రదేశ్ లో ఎలా పోతుందన్న దాని మీద కూడా అధికారులు ఆల్రెడీ దృష్టి సారించిన పరిస్థితి సార్. పోర్టు యాజమాన్యం కానీ పోర్టు చైర్మన్ కానీ పూర్తి నిర్లక్ష్య వైఖరి కనిపిస్తా ఉన్నట్టుగా కూడా ఇక్కడ తెలియవస్తుంది. ప్రశాంత విశాఖ నగరం ఒక్కసారి ఉలిక్కి పడినట్టు అయింది. ఇంత ప్రశాంత విశాఖ నగరంలో ఇన్ని వేల కిలోల డ్రగ్స్ అన్లోడింగ్ చేయడం అనేది మాత్రం విస్తుపోయే పరిస్థితి సార్. ఇక్కడ ఉండే వ్యాపారస్తులు కూడా ఒక ఎత్త ఆందోళన చెందుతూ ఉన్నారు. ఈ కంటైనర్ టెర్మినల్లో షిప్పింగ్ కంపెనీలో చాలా మంది వ్యాపారం చేసుకుంటూ ఉంటారు. వాళ్ళందరూ కూడా ఇప్పుడు అనుమానిత పరిస్థితి, వాళ్ళు భయపడే పరిస్థితి, వ్యాపారం చేయాలా వద్దని ఆలోచించే పరిస్థితి. ఏదైనా కొంచెం ఇది మాత్రం సిబిఐ అధికారులు మధు సార్ గుడ్ ఈవినింగ్ సార్. గుడ్ ఈవినింగ్ మధు. ఏంటి ఇంత పెద్ద మాఫియా? మొత్తానికి మొత్తం వ్యవహారం అంతా సంధ్య ఆక్వా ఎక్స్పోర్ట్స్ అనేటటువంటి పేరు మీద ఇవి రావడం జరిగింది సార్. అంటే ఈ నెల 16వ తేదీన బ్రెజిల్ నుంచి వచ్చినటువంటి పార్సల్ అంతా కూడా 16న అక్కడికి రీచ్ అయిన తర్వాత అక్కడ ఉన్నటువంటి సిబిఐ టీం ఇంటర్పోల్కు ఒక ఇన్ఫర్మేషన్ అయితే వచ్చింది. ఇంటర్పోల్ సమాచారంతో రంగంలోకి దిగినటువంటి సిబిఐ అధికారులు ఫస్ట్ నార్కోటిక్ బ్యూరో ఎవరైతే ఉన్నారో వాళ్ళని పిలిపించి టెస్ట్ చేయించారు. ఏముంది ఇందులో, నిజంగానే డ్రగ్స్ ఉన్నాయా లేకపోతే ఏమైనా ఉన్నాయని టెస్ట్ చేసినప్పుడు 19వ తేదీన కన్ఫర్మ్ అయిపోయింది. ఇందులో వచ్చినటువంటి అన్ని కూడా డ్రగ్స్ అన్ని కన్ఫర్మ్ అయిపోయిన తర్వాత అసలు ఎవరి పేరు మీద వచ్చాయి అని చూసినప్పుడు సంధ్య ఆక్వా ఎక్స్పోర్ట్స్ అనేటటువంటి పేరు మీద వచ్చినట్టుగా అయితే గుర్తించారు. ఇప్పుడు అక్కడ ఎవరు బుక్ చేశారు, ఎవరు దీని మొత్తానికి సంబంధించినటువంటి యజమానులు ఎవరు అనేది ఇప్పుడు ఆరా తీయడం జరుగుతుంది. ఎలక్షన్లు రాబోతున్నటువంటి సమయం, కట్టలు నోట్లు అయితే కావాల్సినటువంటి సమయం. ఇదే సమయంలో మొత్తం బ్యాగులు, వందలాది బ్యాగులతో వచ్చినటువంటి డ్రగ్స్ అది కూడా వచ్చింది ఎక్కడికి, వైజాగ్ వచ్చాయి. ఎవరి ప్రమేయంతో ఇక్కడికి వచ్చాయి? ఎందుకంటే భారీగానే డెఫినెట్గా ఎవరు కాదన్నా అవునన్నా సరే ఎన్నికల సమయంలో నోట్ల కట్టలైతే కావాలి కాబట్టి ఎవరు వీటిని ఆర్డర్ చేశారు, లింకులు ఎక్కడ బయటపడబోతున్నాయి అనేది సంధ్య ఆక్వా ఏదైతే ఉందో ఎక్స్పోర్ట్స్ ఏవైతే ఉన్నాయో దాన్ని విచారిస్తే వాళ్ళు ఎవరి ద్వారా తెప్పించారు అనేది కూడా ఇప్పుడు బయటికి రావాల్సినటువంటి విషయం. ఇంతకుముందు మీరు చెప్పినట్టు సార్, యువతకు సంబంధించినటువంటి వాళ్ళ ప్రాణాలతో చెలగాటమాడడానికి ఒకవైపు గంజాయి ఆల్రెడీ ఏపీలతో పాటు తెలంగాణలో కూడా దేశవ్యాప్తంగా కూడా ఉంది. ఎక్కడి నుంచి ఆ గంజాయి వస్తుందంటే ఏపీ నుంచే వస్తుంది. మరి ఈ డ్రగ్స్ మరి ఎవరి కోసం తెప్పించారు? డెఫినెట్గా చాలా పెద్ద మనుషులే ఈ మొత్తం వ్యవహారంలో బయటపడబోతున్నారు. సంధ్య ఆక్వా ఎక్స్పోర్ట్స్ ఏవైతే ఉన్నాయో దాని వెనక ఉన్నటువంటి వాళ్ళు కూడా అతి త్వరలోనే సిబిఐ అధికారులు అరెస్ట్ చేసే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి సార్. ఓకే రైట్ మధు, చూద్దాం. ఇది పెద్ద నెట్వర్క్ ఉంటుంది. మరి అసలు వారి పేరు మీద ఎవరన్నా బుక్ చేశారా, వారు ఎవరన్నా వేరే మెటీరియల్ తెప్పించమంటే ఆ మెటీరియల్ తోటి ఇచ్చారా, ఏదైనా కానీ తెలియాల్సినటువంటి అంశం. జనరల్గా సంధ్య ఆక్వా అంటే సముద్ర తీర ప్రాంతంలో వాళ్ళు ఫిషింగ్ ఇదొకటి, సీడ్ ప్రాసెసింగ్ ఒకటి, ఇట్లాంటివి వాళ్ళకి ఏదో యూనిట్స్ ఉన్నట్లున్నాయి. మరి ఆ యూనిట్స్ బేస్ చేసుకొని ఎవరన్నా దీని వెనక ఎవరన్నా ఉండి నడిపించారా, ఏం జరిగిందనేటువంటిది తెలియాల్సినటువంటి అంశం. ఓకే రైట్ మధు. ఇక నెక్స్ట్ దీనికి వెళ్దామండి. సీట్స్ కేజ్రీవాల్ దానికి ఏమైనా వెళ్దాం అంటారా? బిగ్ బ్రేకింగ్ అది. ఓకే, అది కవిత కేసులో ఇప్పుడే అందుతున్నటువంటి సమాచారం ప్రకారంగా ఎవరైతే ఢిల్లీ ముఖ్యమంత్రి కేజ్రీవాల్ ఇంటికి పోలీసులు ఈడీ అధికారులు వెళ్ళటం జరిగింది. పోలీసులు పటిష్టమైనటువంటి బందోబస్తుని ఆయన ఇంటి దగ్గర ఏర్పాటు చేశారు. ఈడీ అధికారులు మరికొద్ది సేపట్లో కేజ్రీవాల్ని అదుపులోకి తీసుకొని అరెస్టు చేస్తున్నట్లుగా ప్రకటించబోతున్నారు అనేటువంటి సమాచారం అందుతూ ఉంది. కేంద్ర బలగాలని కేజ్రీవాల్ ఇంటి చుట్టూతో కూడా మోహరించారు. ఈడీ అధికారుల బృందం ఇప్పుడే కేజ్రీవాల్ ఇంటిలోకి చేరుకుంది. కానీ ఆ కవిత అరెస్టు అయిన తరువాత కేజ్రీవాల్ అరెస్టు అనివార్యం అనే విధంగా గత కొద్ది రోజులుగా కొన్ని చర్చలు జరుగుతూ ఉన్నాయి, కొంత సమాచారం అందుతూ ఉంది. ఈ నేపథ్యంలో కేజ్రీవాల్ కూడా ఢిల్లీ
సుప్రీంకోర్టుని ఈరోజు ఆశ్రయించారు. తనకి ముందస్తు అరెస్ట్ లేకుండా అవకాశం కల్పించాలని కోరారు. కానీ అందుకు సుప్రీం ధర్మాసనం న్యాయస్థానం అందుకు నిరాకరించారు. ఏదైతే ప్రొసీడింగ్స్ ప్రకారంగా జరుగుతుందని చెప్పడం జరిగింది. దీంతో ఇప్పుడు మనం చూస్తున్నటువంటి దాని ప్రకారంగా కేజ్రీవాల్, ఢిల్లీ ముఖ్యమంత్రి కేజ్రీవాల్ అరెస్ట్ అవుతున్నట్లుగా మనకు సమాచారం. మరి దీని ప్రకారంగా సురేష్ గారిని తీసుకుందామని ఓ పక్కన కవిత మొత్తం ఈడీ మాత్రం స్పీడ్ పెంచిందండి. ఇది ఎలాగైనా సరే ముందు ఎస్ మధు ఎవరున్నారు? సార్ మొత్తానికి కాసేపటి క్రితమే ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ అధికారులు అయితే కేజ్రీవాల్ నివాసానికి వెళ్ళారు. ఇక్కడ మనం చూసుకుంటే కవిత ఇంటికి వచ్చేసి మధ్యాహ్నం సమయంలో వచ్చారు. వచ్చి 2 గంటల పాటు విచారించిన తర్వాత 5:25 ఆమెను అరెస్ట్ చేసి డైరెక్ట్గా ఢిల్లీకి తీసుకెళ్లారు. ఇక ఢిల్లీలో ఉన్నటువంటి కేజ్రీవాల్ నివాసానికి కాసేపటి క్రితం, ఎందుకంటే కోర్టు ఆర్డర్ చాలా స్పష్టంగానే ఇచ్చింది. హైకోర్టు ఇచ్చినటువంటి ఆర్డర్లో మీ అరెస్ట్ చెయ్యొద్దు అని అయితే మేము చెప్పలేం. కాబట్టి ఇక ప్రొసీడింగ్స్ ఏవైతే ఉన్నాయో ఆ ప్రొసీడింగ్స్ ప్రకారమే ఈడీ కావచ్చు లేకపోతే సిబిఐ కావచ్చు ఎవరైనా ఆ ప్రొసీడింగ్స్ ప్రకారం వెళ్ళొచ్చు అని ఇండైరెక్ట్గానే హైకోర్టు చెప్పినటువంటి విషయం. సో ఈ నేపథ్యంలోనే ఇక ఎక్కడా కూడా ఎటువంటి ఆటంకాలు లేవు. కాబట్టి ఆల్రెడీ కవితను విచారించారు. ఇంట్రాగేషన్కి సంబంధించి కస్టడీ ఏదైతే ఉందో ఆ కస్టడీలో ఆమె కొన్ని సమాధానాలు అయితే చెప్పి ఉంటుంది, చెప్పక తప్పదు. ఎందుకంటే ఆ లిక్కర్ స్కామ్కి సంబంధించి ఆల్రెడీ గతంలో అప్రూవర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఇచ్చినటువంటి ఇన్ఫర్మేషన్ ఆధారంగా ఈమె ముందు కొంత ఇన్ఫర్మేషన్ పెట్టి అడిగింటారు. అప్పుడు రావాల్సినటువంటి సమాచారం, అంటే కేజ్రీవాల్ని అరెస్ట్ చేయడానికి కావాల్సినటువంటి ఇన్ఫర్మేషన్ సమాచారం ఏదైతే సాక్ష్యాలు ఉంటాయో అవన్నీ డెఫినెట్గా దొరుకుంటాయి. సో ఈ నేపథ్యంలోనే వెళ్ళారు. మరి కాసేపట్లో, ఎందుకంటే ఆల్రెడీ అక్కడ ఉన్నటువంటి లోకల్ పోలీసులు వాళ్ళందరికీ కూడా ఇంటిమేషన్ ఇచ్చారు కాబట్టి అరెస్ట్ చేసే అవకాశాలు కేజ్రీవాల్ని మరి కాసేపట్లో కానీ ఈరోజు రాత్రి 10 గంటల లోపు అయినా సరే అరెస్ట్ చేసే అవకాశాలు ఎక్కువగానే కనిపిస్తున్నాయి సార్. ఓకే రైట్ మధు, రైట్, థ్యాంక్ యూ. నెక్స్ట్ ఎల్లుండి ఎన్డీఏ లిస్ట్ రిలీజ్, 15 మంది జాబితాతో విడుదల. ఎస్, సాటర్డే రోజున ఆంధ్రప్రదేశ్లో 15 మంది ఎంపీ అభ్యర్థుల జాబితా విడుదల కాబోతుంది. 15 మంది ఎంపీ అభ్యర్థుల జాబితాలో 10 తెలుగుదేశం పార్టీ, 4 భారతీయ జనతా పార్టీ, జనసేన ఒక స్థానాన్ని నుంచి అభ్యర్థులని ప్రకటించబోతున్నట్లుగా మనకు అందుతున్నటువంటి బిగ్ బ్రేకింగ్. 15 మంది అభ్యర్థుల జాబితాలో 10 మంది తెలుగుదేశం పార్టీకి సంబంధించి శ్రీకాకుళం నుంచి ఎవరైతే రామ్మోహన్ నాయుడుని ప్రకటిస్తున్నారని, అదేవిధంగా విశాఖ నుంచి ఎంపీ భరత్, అదేవిధంగా విజయవాడ కృష్ణా నుంచి కేశినేని శివనాథ్, అదేవిధంగా గుంటూరు నుంచి పెమ్మసాని చంద్రశేఖర్, నర్సాపేట నుంచి లావు కృష్ణదేవరాయలు, ఒంగోలు ప్రకాశం పార్లమెంట్ నుంచి మాగుంట రాఘవరెడ్డి, నెల్లూరు పార్లమెంట్ స్థానం నుంచి వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి, అదేవిధంగా చిత్తూరు నుంచి ప్రసాదరావు, రిటైర్డ్ ఐఆర్ఎస్ ఆఫీసర్ ప్రసాదరావు, వారితో పాటు బైరెడ్డి శబరి వీరిని ప్రకటించబోతున్నట్లుగా మనకు అందుతున్నటువంటి సమాచారం. ఇది తెలుగుదేశం పార్టీ జాబితా. ఇక మిగిలినటువంటి స్థానాలను, ఏదైతే తెలుగుదేశం పార్టీ ఇంకా 7 స్థానాలు ఉన్నాయి, ఆ 7 స్థానాలు పెండింగ్లో ఉంటున్నాయి. వాటిని తర్వాత ప్రకటిస్తారనేటువంటిది సెకండ్ లిస్ట్లో సమాచారం. అదేవిధంగా భారతీయ జనతా పార్టీ నుంచి 4 స్థానాలని, అంటే వాళ్ళు మొత్తం 6 స్థానాలను అడిగారు, 4 స్థానాలని ప్రకటించబోతున్నట్లుగా అందుతున్న సమాచారం. అందులో అరకు కొత్తపల్లి గీత, అదేవిధంగా అనకాపల్లి సీఎం రమేష్, రాజమండ్రి పురంధేశ్వరి, నర్సాపురం రఘురామకృష్ణంరాజు, వీళ్ళ 4 పేర్లు కూడా భారతీయ జనతా పార్టీ ప్రకటించడానికి ఆల్మోస్ట్ గ్రీన్ సిగ్నల్ వచ్చినట్టుగా సమాచారం. అదేవిధంగా జనసేన పార్టీ నుంచి 2 స్థానాల్లో, ఒకటి కాకినాడ ఎంపీ పార్లమెంట్ స్థానం నుంచి ఉదయ్ శ్రీనివాస్, ఎవరైతే జనసేన పార్టీకి సంబంధించి మొన్న పవన్ కళ్యాణ్ గారు ఫస్ట్ ప్రకటించినటువంటి ఎంపీ సీట్లలో అదే ఫస్ట్ సీటు ఆయన్నే ప్రకటించారు, ఉదయ్ శ్రీనివాస్ పేరుని. ఉదయ్ శ్రీనివాస్ ప్రకటించబోతున్నారు. ఇది 15 మంది అభ్యర్థుల అందుతున్నటువంటి జాబితా. ఇక అదేవిధంగా తెలుగుదేశం పార్టీ 7 స్థానాలని, పెండింగ్లో ఉన్న 7 స్థానాలని, భారతీయ జనతా పార్టీ పెండింగ్లో ఉన్నటువంటి 2 స్థానాలని, జనసేన పార్టీ పెండింగ్లో ఉన్నటువంటి 1 స్థానాన్ని కూడా మొత్తం
10 స్థానాలని, అంటే 7, 9, 10 స్థానాలను కూడా సెకండ్ లిస్ట్లో ప్రకటించబోతున్నారు అనేటువంటిది మనకి అందుతున్నటువంటి ఒక బిగ్ బ్రేకింగ్. ఢిల్లీ సమాచారం ప్రకారంగా ఇది ఒక కంక్లూజన్కి వచ్చారు. అదేవిధంగా తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు గారు, వారితో పాటు జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ గారు ఈరోజు మధ్యాహ్నం భేటీ కావటం జరిగింది. ఈ భేటీలో కూడా ఈ స్థానాలకు సంబంధించినటువంటి చర్చ, ఈ స్థానాలకు సంబంధించినటువంటి ఒక కార్యాచరణ, ఈ స్థానాలకు సంబంధించినటువంటి అభ్యర్థుల యొక్క బలాబలాలని, ఢిల్లీ నుంచి చెప్పినటువంటి అంశాలను కూడా వారు చర్చించుకున్నట్లుగా మనకి అందుతున్నటువంటి సమాచారం. లోపల మనం వినలేదు, మనకి తెలవదు. కానీ ఇప్పుడు జరుగుతున్నటువంటి ఎన్నికల ప్రక్రియలో సీట్ల అంశము, అభ్యర్థుల ఎంపిక తప్ప మిగిలినటువంటి అంశాల గురించి మాట్లాడుకునేటువంటి అవకాశాలు ఉండవు అన్నటువంటిది కూడా వాస్తవం. కావున ఇది వారి మధ్య జరిగినటువంటి చర్చల సారాంశంగా చెప్తున్నారు. ఇక ఏదేమైనా మొత్తంగా ఇప్పుడు 10, 14, 15 స్థానాల అభ్యర్థులని ఎల్లుండు ప్రకటించబోతున్నారు. ఇప్పటికే భారతీయ జనతా పార్టీ ఈరోజు 9 స్థానాల్లో తమిళనాడుకు సంబంధించినటువంటి అభ్యర్థులను ప్రకటించారు. ఇక ఎల్లుండు శనివారం 15 మంది అభ్యర్థులని టీడీపీ, బీజేపీ, జనసేన ముగ్గురు కూడా కలిసి ప్రకటించేటువంటి అవకాశం ఉంది. ఇక భారతీయ జనతా పార్టీ దాంట్లో పెండింగ్లో ఉన్నటువంటి 2 స్థానాల్లో ఒకటి విజయనగరంగా చెప్తున్నారు. ఇక ఏలూరు, తిరుపతి అంటే యాక్చువల్గా ఇప్పుడు ఈ 4గిట్లో ఏదైనా ఒక స్థానం ఆపి తిరుపతి రత్నప్రభ గారిని కూడా ప్రకటించేటువంటి అవకాశము లేకపోలేదు. అంటే ఈ 4 భారతీయ జనతా పార్టీ ప్రకటిస్తుంది. ఇందుట్లో ఏదైనా అనివార్య కారణాల వలన ఆగితే కనుక తిరుపతి స్థానాన్ని కూడా ప్రకటించేటువంటి అవకాశం ఉంది. ఓవరాల్గా జరుగుతున్నటువంటి దాంట్లో మాత్రం ఇది ఉన్నటువంటి అప్డేట్. దీనికి సంబంధించి అనిల్ ఏంటి మొత్తానికి ఎప్పుడా అని పాపం ఎంపీ అభ్యర్థులు ఎదురు చూస్తూ ఉన్నారు. సరే, దాదాపు ఒక కంక్లూజన్ కొలిక్కి వచ్చేసినాయి ఆల్మోస్ట్ సీట్లన్నీ. కానీ రేపు 15 స్థానాలను ప్రకటించాలి అనేటువంటి ఒక నిర్ణయానికి వచ్చినట్లున్నారు కదా. ఏంటి మిగిలినటువంటి పెండింగ్లో ఉన్న స్థానాలు ఏంటి? అంటే కూటమి సీట్లు సర్దుబాటు చేసుకున్న పరిస్థితి మనం చూసాం సార్. అంటే ఏపీ పార్లమెంట్ స్థానాలు మొత్తం 25, అందులో తెలుగుదేశం పార్టీ 17 స్థానాలకి, జనసేన 2 స్థానాలకు, 6 స్థానాలకు బీజేపీ కలిసి పోటీ చేయాలని చెప్పి ఎన్డీఏ కూటమి నిర్ణయించుకుంది. అయితే ఈ సీట్ల సర్దుబాటు ముగిసింది. ఎంపిక కూడా దాదాపు చివరి దశకు చేరుకున్న పరిస్థితి. ఏ పార్టీ నుంచి ఎవరిని బరిలో నిలపాలనే దాని మీద అనేక సామాజిక ఈక్వేషన్స్ ఆధారంగా, ఆ ప్రాంతాలలో ఉన్న స్థితిగతుల ఆధారంగా కూడా అధ్యయనం చేసి 3 పార్టీలు కూడా అభ్యర్థుల ఎంపికను పూర్తి చేశాయి. ఇక అధికారికంగా ప్రకటించడమే లాంఛనం. అది వీలైతే రేపు కానీ లేకపోతే ఎల్లుండి కానీ ఎంపీలకు సంబంధించిన లిస్టు ఫైనలైజ్ అయి బయటకు వచ్చే అవకాశం కనిపిస్తుంది. మీరు చెప్పినట్టు తొలి జాబితాలో 15 నుంచి 17 పేర్లు ఉంటాయంటూ కూడా చెప్తున్నారు. రెండోది కూడా కేవలం ఒక రోజు వ్యవధిలోనే విడుదల చేసే పరిస్థితులు కనిపిస్తా ఉన్నాయి. ఎందుకంటే ఎన్నికల ప్రచారానికి ఇక సిద్ధమై ముందుకెళ్లాలన్న ఆలోచనలో 3 పార్టీలు కనిపిస్తా ఉన్నాయి. బీజేపీ యొక్క కారణంతోనే ఈ అభ్యర్థుల ఎంపిక ప్రకటన కొంత ఈ కూటమి సభ్యుల్లో ఆలస్యమైంది సార్. ఎందుకంటే బీజేపీ అగ్రనాయకత్వం ఢిల్లీలో ఉంటుంది. ఢిల్లీలో సంప్రదింపులు జరిపిన తర్వాత అంటే దేశ రాజకీయాలతో పాటు ఏపీని కూడా వాళ్ళు పరిగణలోకి తీసుకొని చేయాల్సి ఉంటుంది. కేవలం ఏపీకి సంబంధించే ప్రత్యేక ఫోకస్ పెట్టే పరిస్థితులు ఉండవు. ఈ నేపథ్యంలో కొంత ఆలస్యం అయితే వచ్చింది. అయితే అది తుది దశకు చేరుకుంది. ఎందుకంటే పురంధేశ్వర్ కావచ్చు, బీజేపీ కొంతమంది ఇతర నేతలు కూడా ఢిల్లీలో మకామేసి ఈ అంశాలకు సంబంధించిన క్లారిటీ తెచ్చే ప్రయత్నం బీజేపీ అధినాయకత్వంతో సంప్రదింపులు జరిపిన నేపథ్యం ఒకటి. బీజేపీ అగ్రనాయకత్వం కూడా చంద్రబాబు, ఇటు పవన్ కళ్యాణ్ ఇద్దరితో కూడా సంప్రదింపులు జరిపిన తర్వాత అభ్యర్థుల ఎంపిక ఏదైతే కూటమి ప్రకారం నిర్ణయించుకున్నట్లు 17 స్థానాలలో తెలుగుదేశం పార్టీ, 2 స్థానాల్లో జనసేన, 6 స్థానాలలో బీజేపీ. అయితే ఈ స్థానాలకు సంబంధించి ఇందాక మీరు చెప్పినట్లు అంటే అనిల్ విజయనగరము భారతీయ జనతా పార్టీ లిస్టులో ఉంది. విజయనగరం ఏ స్థానానికి ఇప్పటికే అక్కడ ఎవరైతే మాధవ్, భారతీయ జనతా పార్టీ నేత మాధవ్ ప్రయత్నం చేస్తూ ఉన్నారు. అదేవిధంగా గేదెల శ్రీనుబాబు, అక్కడ నుంచి గేదెల శ్రీనుబాబు కూడా అతను ప్రయత్నం చేస్తున్నారు. వారితో పాటు కొంతమంది సత్యకుమార్ లాంటి వాళ్ళ పేరు కూడా అక్కడ వినిపించింది. సరే, ఓవరాల్గా చూసినప్పుడు విజయనగరం సీటు తూర్పు కాపులకు ఇవ్వాలి, అక్కడ సామాజిక వర్గం బలంగా ఉంటుంది కావున అనేది అక్కడ జరుగుతున్నటువంటి చర్చ. మరి అలాంటి చర్చలో విజయనగరం అక్కడ కనుక అభ్యర్థి లేకపోతే
అది ఆ స్థానాన్ని మారుస్తారు అనేది కూడా మరొక చర్చ ఆసక్తిగా నడుస్తూ ఉన్నది. మరి ఆ విషయంలో ఒక కన్ఫ్యూజన్ ఉంది ఇంకా. బట్ అక్కడ ఎవరన్నా కానీ తూర్పు కాపులకు ఇవ్వాలి అనేటువంటి దాని విషయంలో తెలుగుదేశం పార్టీ, భారతీయ జనతా పార్టీ, జనసేన పార్టీ కూడా అది రిఫర్ చేస్తూ ఉంది. ఎందుకంటే అక్కడ కాంబినేషన్స్ ఎక్కువగా ఉంటాయి కాబట్టి అది పరిశీలన చేయండి అని. ఇది నెంబర్ 1. ఇక తిరుపతిది కూడా అయిపోతుంది కాబట్టి అక్కడ ఇద్దరే, అంటే మ్యాక్సిమం రత్నప్రభ గారి పేరే ఉంది, అదేవిధంగా దాసరి శ్రీనివాసుల పేరు కూడా కొంత వినపడుతూ ఉంది. ఇక వీరితో పాటు జనసేన పార్టీకి ఉన్నటువంటి మరొక స్థానం అంటే కాకినాడ 1, 2 మచిలీపట్నం. మచిలీపట్నం స్థానానికి సంబంధించి కంటెస్ట్ చేస్తే పవన్ కళ్యాణ్ గారు కంటెస్ట్ చేయొచ్చు అనేటువంటిది ఇంకా ఉన్నటువంటి చర్చ. ఇక నెంబర్ 2 అక్కడ నుంచి ఎవరైతే మొన్న బాలశౌరి గారు ఆయన జాయిన్ అయ్యారు, ఆయన కూడా ఆశిస్తూ ఉన్నారు. బట్ ఆయన కూడా ఆ ప్రయత్నంలో ఉన్నారు. మరి వారికి అవుతుందా లేదా మరొక ఆప్షన్ చూసేటువంటి వారిని అవనగడ్డ ఎమ్మెల్యేగా పంపించి అక్కడ మచిలీపట్నానికి మరొక 2-3 పేర్లను కూడా వాళ్ళు అక్కడ పరిశీలిస్తున్నారు. భైరా దిలీప్ పేరు కూడా అక్కడ చర్చ జరుగుతూ ఉంది. వీరితో పాటు మరికొన్ని పేర్లు, అంటే ఎందుకనంటే మచిలీపట్నం సీటు విషయంలో కొంత సామాజిక వర్గ సమీకరణాలని, సమతుల్యాన్ని పాటించి చేయాలనేటువంటిది అక్కడ వారి మధ్య ఉన్నటువంటి అంశం. అందుకని అట్లాగే గ్రీన్ కోర్ నరసింహారావు గారు, వారి కుటుంబం నుంచి కూడా వారి సతీమణి కూడా వస్తారు అనేటువంటిది ఇంకొక ప్రచారం జరుగుతూ ఉంది. సరే, ఏదేమైనా కానీ ఎంపీ సీటు అని అంటే వాస్తవంగా మాట్లాడుకోవాలి అని అంటే డబ్బులు ఉన్నటువంటి వాళ్ళకి, డబ్బులు పెట్టేటువంటి వాళ్ళకే ఎంపీ సీటు. ఎమ్మెల్యే సీటు విషయంలో కొంత ఫ్లెక్సిబిలిటీస్ ఉన్నాయి కానీ సరే, డబ్బులు లేకపోయినా ఎంతో కొంత ఉంటే మిగిలిన పార్టీ ఇస్తుంది, గెలిచేటువంటి అభ్యర్థి అయితే చాలు అనుకుంటున్నారు. కానీ ఎంపీ విషయంలో మాత్రం నువ్వు ఎన్ని బ్యాగులు ఇస్తావు, నువ్వు ఎంతమంది అభ్యర్థికి, ఒక్కొక్క అసెంబ్లీలో ఉన్న పార్లమెంటు పరిధిలో ఉన్నటువంటి 7 అసెంబ్లీ అభ్యర్థులకి మీరు ఎంత ఇస్తారు, మీరు ఎంత ఖర్చు పెట్టగలుగుతారు, పార్టీకి ఎంత ఇస్తారు, పార్టీకి మీరు ఏ రకంగా సహాయపడగలుగుతారు అనేటువంటి ఆధారంగా బేస్ చేసుకొని అభ్యర్థుల ఎంపిక ప్రక్రియ అన్ని పార్టీలలో జరుగుతుంది అన్నటువంటిది వాస్తవం. మనం దీంట్లో అలా ఇలా అని అనటానికి లేదు. ఇప్పుడు ఎవరైతే టీ టైం ఉదయ్ వ్యాపారస్తుడు అయినప్పటికీ కూడా పవన్ కళ్యాణ్ గారితో సన్నిహితంగా ఉండటం వలన వారు ఆ టికెట్ విషయంలో వారు ఆయనకి గ్రీన్ సిగ్నల్ ఇవ్వటం, ఆయన్ని ముందుకు తీసుకెళ్ళటం జరిగింది. మిగిలినటువంటి చాలా నియోజకవర్గాల్లో మాత్రం ఓన్లీ క్యాష్ అనే దాని మీద క్యాష్ కొట్టు క్యాండిడేట్, క్యాష్ కొట్టు సీటు పట్టు, క్యాష్ కొట్టు సీటు పట్టు. బాగానే ఉంది, ఇదేదో డైలాగ్ సినిమాలో వాడుతున్నట్టున్నారుగా. అది సరే, ఓవరాల్గా ఇది ఒక నడుస్తున్నటువంటి ఒక ఎజెండా. ఇక ఇవి కాకుండా ఏలూరు సీటు విషయంలో కూడా, అంటే విజయనగరంగా మార్చే పనికైతే ఏలూరు సీట్ ఏమన్నా మారుస్తారా, అటు ఇటు చేంజ్ చేస్తారా? ఏలూరు సీట్ ఇప్పటికే మహేష్ యాదవ్, ఎవరైతే యనమల రామకృష్ణుడు గారి అల్లుడు, ఓకే అంతే కదా, అల్లుడు ఆయనకి, మహేష్ యాదవ్కి ఆల్మోస్ట్ ఫైనల్ అయినట్లుగా చెప్తున్నారు. ఇక అక్కడి నుంచి బీజేపీ సీట్ అయితే కనుక సుజనా చౌదరి గారి పేరు ప్రముఖంగా వినిపిస్తుంది. తపనా చౌదరి, నేను కష్టపడ్డాను, నాకు అవకాశం కల్పించాలని ఆయన అడుగుతూ ఉన్నారు. ఇక్కడ ఏమన్నా 25 ఎంపీ సీట్లే ఉన్నాయి, ఒక 400 ఎంపీ సీట్లు ఉంటే తలా ఒకటి ఇచ్చేస్తే పోను. అలా కాకుండా ఇలా ఏ పనికైతే ఇబ్బంది అవుతుంది. ఇక అట్లాగే ఇక్కడ బాపట్ల ఎంపీ స్థానం విషయంలో ఎవరైతే తాడేపల్లి ఎమ్మెల్యేగా ఉండి తెలుగుదేశం పార్టీలోకి వచ్చినటువంటి శ్రీదేవి పేరు వినిపిస్తూ ఉంది. అదేవిధంగా ఎంఎస్ రాజు పేరు వినిపిస్తూ ఉంది, ప్రసాద్ పేరు వినిపిస్తుంది. కొత్తగా ఎవరైతే రిటైర్డ్ ఐపీఎస్ ఆఫీసర్ కృష్ణప్రసాద్, డీజీ క్యాడర్ అనుకుంటా, కృష్ణప్రసాద్ గారి సతీమణి, కృష్ణప్రసాద్ గారు లేదా వారి సతీమణి పేరు ప్రముఖంగా వినిపిస్తుంది. ఎందుకంటే బాపట్ల ఎంపీ సీటు తెలుగుదేశం పార్టీ ఈసారి ఖచ్చితంగా గెలిచిద్ది అనేటువంటి భావనతో ఉంది. కావున అక్కడ ఆ సీటు విషయంలో వారి పేరు వినిపిస్తూ ఉంది. అన్నీ ఒక్కొక్క సీటుకి 5-6 ఖర్చీఫ్ వేసి ఉన్నారు. మరి ఎవరి బరువును బట్టి వారి సీట్ అనేది ప్రధానంగా వినిపిస్తున్నటువంటి మాట. ఇది వైఎస్ఆర్సీపీ పార్టీ అయినా అంతే, తెలుగుదేశం పార్టీ అయినా అంతే. బీజేపీ పార్టీ కొన్ని కోణాల్లో కొన్ని పరిస్థితులను బట్టి వాటిని ఈక్వేషన్స్ చూస్తారు అనుకుంటా.
బట్ కాంగ్రెస్ పార్టీ మాత్రం ఇప్పుడు ఇక్కడ తెలంగాణలో ఇచ్చినటువంటి దాంట్లో అది ఒక ప్రామాణికంగా తీసుకున్న మన రాజ్యసభకి ఇచ్చినటువంటి దాంట్లో చాలా చిన్నవాళ్ళకి డబ్బులు లేనటువంటి వాళ్ళకు కూడా ఇచ్చి ఆశ్చర్యపరిచారు. సరే ఇవన్నీ జరుగుతున్నాయి. అనిల్ ఏంటి మరి మిగిలినటువంటి వాళ్ళు ఎవరెవరు? రాజంపేట ఎవరు, హిందూపురం ఎవరు, అనంతపురం ఎవరు? దాదాపు లిస్టులు అయితే ఫైనలైజ్ అయిపోయినాయి సార్. ఎందుకంటే అభ్యర్థుల ఎంపిక సామాజిక ఈక్వేషన్స్ ఆధారంగా కూడా ఆల్రెడీ ఫైనల్ చేసి నోట్ చేసి పెట్టుకున్నారు. ప్రకటన మాత్రమే తరువాయి. 3 పార్టీల మధ్య 1-2 సీట్ల విషయంలో తర్జన భర్జన జరుగుతుంది. ఒకటి విజయనగరం, ఇది ఈ నియోజకవర్గానికి ఖచ్చితంగా తూర్పు కాపులకే ఇవ్వాలి సామాజిక ఈక్వేషన్స్ ప్రకారం. ఎందుకంటే ఆ ప్రాంతాల్లో తూర్పు కాపుల ఇంపాక్ట్ ఎప్పటి నుంచో కూడా తూర్పు కాపులు గెలుస్తూ వస్తూ ఉన్నారు. ఏ పార్టీ అయినా కొంత ఈక్వేషన్స్ పరంగా ఆ సామాజిక వర్గానికి సంబంధించిన వ్యక్తికి అనేది 3 పార్టీల ఏకాభిప్రాయానికి అయితే వచ్చాయి. ఆ అభ్యర్థి విషయంలో ఎవరైతే బాగుంటుంది అనే మీద కొంత రకరకాల ఈక్వేషన్స్ నడుస్తున్నాయి. బీజేపీ సీనియర్ నేత మాజీ ఎమ్మెల్సీ మాధవ్ ఆ స్థానాన్ని కోరుతున్నప్పటికీ కూడా అక్కడ ఉన్న ఈక్వేషన్స్ ప్రకారం ఆయన శక్తి సామర్థ్యాలు సరిపోతాయా అనేది ఒకటి, ఆర్థికపరమైన అంశాలు కూడా ఇక్కడ ముడిపడి ఉండటంతో కూడా ఈ 2 కోణాల్లో ఆలోచిస్తున్నారు. అయితే తూర్పు కాపులు ఇంపాక్ట్ ఖచ్చితంగా ఉత్తరాంధ్రలోను కోస్తా జిల్లాలో కూడా కొంత ఉండే అవకాశం ఉండడంతో కూడా ఈ సీట్ల సర్దుబాటులో ఆ సామాజిక వర్గానికి ప్రాధాన్యత ఇవ్వాలనే ఆలోచనకు వచ్చారు. ఎందుకంటే అధికార వైసీపీ కొంత ఆ కమ్యూనిటీకి ప్రాధాన్యత ఇస్తూ వచ్చింది. స్ట్రాంగ్ లీడర్స్ కూడా ఆ కమ్యూనిటీలో ఉన్నారు. ఈ నేపథ్యంలోనే విజయనగరం సీటు పైన కొంత తర్జన భర్జన జరుగుతోంది. ఏలూరు సీటుకు వచ్చేసరికి పుట్టా మహేష్ యాదవ్ కి దాదాపు కన్ఫర్మ్ అయిపోయినట్లు పార్టీ వర్గాల ద్వారా తెలుస్తాం సార్. ఇక్కడ పెద్దగా చర్చ కూడా జరగట్లేదు. ఇక ఇందాక మీరు చెప్పినట్లు రాజమండ్రి విషయంలో పురంధేశ్వర్ గారు పేరు ఫైనలైజ్ అయినట్టు కూడా చెప్తున్నారు. ఇక రాజంపేటకు వచ్చేసరికి సుఖవాసి బాలసుబ్రహ్మణ్యం, గతంలో కూడా ఆయన తండ్రి ఆ ప్రాంతానికి ఎంపీగా చేసిన నేపథ్యం ఉంది. తెలుగుదేశం పార్టీలో సీనియర్ నాయకులు బలిజ సామాజిక వర్గానికి చెందిన వ్యక్తిగా ఉన్నారు. అతని పేరును ఫైనలైజ్ చేసింది. మొదట రాజంపేటను బీజేపీ కోరిన చివరికి ఆ స్థానాన్ని వదులుకుంది. అయితే ఇక హిందూపురం సీటుకు వచ్చేసరికి బీజేపీ టీడీపీ మధ్య కొంత చర్చలు నడుస్తా ఉన్నాయి. హిందూపురాన్ని ఎవరైతే ఉన్నారో పరిపూర్ణానంద స్వామి ఒకరు, తర్వాత బీజేపీలో ఉన్న సత్యకుమార్ ఇద్దరు కూడా ఆశపడుతూ ఆసక్తిని చూపిస్తున్నారు. అగ్రనాయకత్వం వద్ద ప్రతిపాదనలు పెట్టారు. కానీ ఈ సీటును బీజేపీకి ఇస్తే ఈ ప్రాంతంలో దాదాపు 3 లక్షల ఓట్లు మైనారిటీ ఓట్లు ఉన్నాయి, 2 లక్షలకు చేంజ్ పైనే. అయితే ఈ సామాజిక వర్గం ఓట్లు చాలా కీలకం. ముస్లిం మైనారిటీస్ బీజేపీని కనుక వ్యతిరేకిస్తే ఆ పార్లమెంట్ లో ఉన్న అసెంబ్లీ స్థానాల పైన, అదే విధంగా పార్లమెంట్ పైన కూడా ఇబ్బంది పడే పరిస్థితి. హిందూపురం అనేది తెలుగుదేశం పార్టీకి కొంత కంచుకోటగా ఉంది. ఎప్పుడు కూడా గెలుస్తూ వచ్చిన నియోజకవర్గం. హిస్టరీలో కూడా తెలుగుదేశం పార్టీకి అవకాశాలు ఎక్కువ ఉన్నాయి. అయితే ఈ నేపథ్యంలో అక్కడ నుంచి తెలుగుదేశం పార్టీ అభ్యర్థినే బరిలో నిలపాలనేది కూటమి యొక్క ఆలోచనగా కనిపిస్తుంది. ఈ అంశం పైన ఇందాక మనం చెప్పుకున్న మైనారిటీ ఈక్వేషన్స్ పైన కూడా బీజేపీ, జనసేన, టీడీపీ మధ్య చాలా లోతైన చర్చ నడిచింది. ఆ చర్చల ఆధారంగా టీడీపీ పోటీ చేస్తేనే బాగుంటుందనే అభిప్రాయానికి వచ్చారు. ఇక మచిలీపట్నం నుంచి ఎవరు పోటీ చేయాలనేది జనసేన ఇంకా డిసైడ్ కాలేదనేది ఒక చర్చ. తర్వాత కొన్ని అసెంబ్లీ సీట్లకు సంబంధించి కూడా మార్పులు చేర్పులు అయితే కోరుతున్నట్లు కూడా తెలుస్తాం సార్. ఎందుకంటే బీజేపీలో ఈసారి కూటమి ఏర్పడడంతో కూడా పోటీకి ఆశావాలు చాలా మంది. అధికార పార్టీకి ఎంపీలు కొరత, ఎమ్మెల్యేలు కొరత స్పష్టంగా కనిపిస్తుంది. కానీ ఈ కూటమికి ఒక ఇందాక మీరు చెప్పిన ఒక ఎస్సీ రిజర్వ్డ్ ఉన్న బాపట్ల స్థానానికి 5 నుంచి 6 పోటీ పడుతూ ఉన్నారు. అయితే ఈ స్థానం విషయంలో కూడా టీడీపీ కొంత సామాజిక వర్గం పరంగా చూస్తే ఎస్సీ మాదిక వర్గానికి చెందిన వ్యక్తులకు ఇవ్వాలనేది ఒక ఆలోచన. మీరు చెప్పినట్లు ఎంఎస్ రాజు పేరు, ఉండవల్లి శ్రీదేవి పేర్లే ప్రముఖంగా ఈడ ఉన్నాయి. ఖచ్చితంగా దీని మీద కూడా నిర్ణయం అయిపోయిందనేది ఒక వాదన కనిపిస్తా ఉంది. ఇక చిత్తూరు ఎంపీ ఇప్పటికే వరప్రసాద్ పేరు కూడా ఫైనలైజ్ చేసేశారు, ఐఆర్ఎస్ మాజీ అధికారి పేరుని. ఇక కేవలం తిరుపతి ఎంపీకి సంబంధించి రత్నప్రభ లేకపోతే ఆయన కుమార్తె పేరు కూడా పరిశీలనలు చేస్తారు. ఎందుకంటే మొదట ఆమె కుమార్తెని తెలుగుదేశం నుంచి కూడా, ఎందుకంటే వారి బంధువులంతా కూడా టీడీపీతో అసోసియేట్ ఉన్న గతంలో సత్యవేడికి ఎమ్మెల్యేగా చేసిన నేపథ్యం ఉంది. ఎవరైతే రత్నప్రభ గారి కుమార్తెనిచ్చిన ఇంటి నేపథ్యం. ఈ నేపథ్యంలోనే ఆమె పేరుని మొదట తెలుగుదేశానికి ప్రపోజల్ వచ్చింది. కానీ ఇప్పుడు బీజేపీతో అలయన్స్ కన్ఫర్మ్ అయినాక గతంలో రత్నప్రభ గారు అక్కడ పోటీ చేశారు కాబట్టి తిరిగి ఆమెకు అవకాశం ఇస్తే బాగుంటుందనే చర్చ జరుగుతోంది. ఆ కోణంలో అక్కడ జరుగుతుంది. దాదాపు ఎంపీ సీట్ల పైన కసరత్తు అయితే పూర్తయింది. 1-2 స్థానాల పైన కొంత ఏదైతే ఏ క్యాస్ట్ ని బరిలో నిలపాలనే దాని మీద మాత్రమే ఉంది. మొదటి జాబితాలో 17 పేర్లు స్పష్టంగా వచ్చే అవకాశం కనిపిస్తుంది. లేకపోతే 25 పేర్లు వచ్చినా ఆశ్చర్యపడక్కర్లేదంటూ కూడా పార్టీ వర్గాలు చెప్తాను. ఎందుకంటే ఎన్నికలకు సిద్ధం కావాలి, ప్రచారానికి వెళ్ళాలి, ఇతర అంశాలను కూడా సమకూర్చుకొని ముందుకు సాగాలి. కాబట్టి ఖచ్చితంగా ఆ దిశగానే స్పీడ్ గా ఆలోచన అయితే చేస్తా ఉన్నారు. బీజేపీ అంశం ఒక్కటి ఉండడంతో కొంత ఆలస్యం అవుతూ వచ్చింది సార్. రైట్. ఏంటి ఇవాళ చంద్రబాబు పవన్ భేటీ, ఏంటి సమాచారం, ఏంటి అప్డేట్స్? ఎన్నికల ప్రణాళిక, ఇంకా సీట్ల సర్దుబాటుకు సంబంధించి కొన్ని స్థానాల విషయంలో కన్ఫ్యూజన్ నడుస్తూ ఉన్నట్లుంది. సర్వేలు చేయించినట్లున్నారు, ఇంటర్నల్ సర్వేలు. ఆ సర్వేల్లో కొంతమంది అభ్యర్థులు ఇచ్చినటువంటి వారిని
విషయంలో కొన్ని కన్ఫ్యూజన్స్ ఉన్నట్లుగా ఒక డిస్కషను, మొత్తం మీద ఒక 3 స్థానాల విషయంలోనే అటువంటి కన్ఫ్యూజన్ ఉందని చెప్తున్నారు. ఏంటి వాటికి సంబంధించినటువంటి అప్డేట్స్ ఏంటి? కోస్తా జిల్లాలలో ఒక స్థానం, రాయలసీమలో ఒక స్థానం పైన కొంత జనసేన నాయకత్వం టీడీపీతో సంప్రదింపులు మళ్ళీ జరుగుతుంది. ఈ 2 స్థానాల మార్పుకు సంబంధించి ఏదైనా ఆలోచన చేస్తే బాగుంటుందనే దాని మీద ఇద్దరి మధ్య చర్చ జరిగినట్లు తెలుస్తా ఉంది సార్. ఆ స్థానాలు కనుక మనం ఒకసారి పరిశీలిస్తే, ఒకటి పోలవరంకి సంబంధించిన స్థానంగా జనసేన తీసుకుంది ఎస్టీ నియోజకవర్గం ఇది. అది ఒకటైతే, రెండవది రైల్వే కోడూరు అంశం కూడా కొంత తెర మీదకు తాజాగా వచ్చింది ఇక్కడ అభ్యర్థుల ఎంపిక విషయంలో. ఇక తిరుపతి విషయంలో అయితే జనసేన పోటీ చేయాలి, కానీ ఆ పార్టీ నుంచి బలమైన అభ్యర్థికి అవకాశం ఇవ్వాలనేది ఒక చర్చ. ఎందుకంటే ఇప్పటికే ఆర్ఎన్ శ్రీనివాసులకి అవకాశం ఇచ్చినప్పటికీ ఆయన నాయకత్వాన్ని స్థానికంగా ఉన్న నేతలు ఏకాభిప్రాయం రాకపోవడంతో ఈ అంశాలపైన కొంత డిస్కషన్తో పాటు ప్రచారం ఎక్కడి నుంచి ఎవరు ప్రారంభించాలి, ఎలా ముందుకు వెళ్ళాలి, ఈ రూట్ మ్యాప్ కు సంబంధించిన అంశాలపైన కూడా కొంత డిస్కషన్ జరిగినట్లు తెలుస్తోంది. ఎందుకంటే 26 నుంచి చంద్రబాబు ప్రజల్లోకి రాబోతున్నారు. ప్రజాకాలం పేరుతో కొన్ని సభలు నిర్వహించాలని, అదేవిధంగా రోడ్డు షోలు, ఎన్నికల బహిరంగ సభలు రోజు 2 నుంచి 3 ఉండేలాగా ఆయన ఒక 20 రోజుల పాటు 60 నియోజకవర్గాలు తగ్గకుండా ఒక ప్రణాళిక వేసుకుని ముందుకు వెళ్తా ఉన్నారు. ఇక జనసేన అధినేత పవన్ కళ్యాణ్ కూడా ఈ నెల చివరి వారం నుంచి కూడా వారాహి వాహనం మీద నుంచి ఉత్తరాంధ్ర నుంచి కానీ కోస్తా జిల్లాల నుంచి కూడా ఎన్నికల సమర శంఖారావాన్ని ప్రారంభించాలనేది ఆయన ఆలోచన. ఆయన కూడా రోజుకి 2 సభల్లో పాల్గొనేలాగా ప్రణాళికలు సిద్ధం చేస్తున్నారు. అయితే ఒకవైపు చంద్రబాబు, ఒకవైపు పవన్ కళ్యాణ్ విడివిడిగా చేస్తూనే తిరిగి మళ్ళీ ఉమ్మడి సభలకు సంబంధించిన రూట్ మ్యాప్, అంటే ఎన్నికలకు ఇంకొక 50 రోజుల సమయం ఉన్న నేపథ్యంలో కూడా ఎక్కడెక్కడ ఈ సభలు పెట్టాలి, ఎవరిని తీసుకొని ముందుకు వెళ్ళాలి, ఎలా అనే అంశాలపైన కొంత చర్చ కూడా జరిగినట్లు తెలుస్తోంది. ఒకటి సీట్ల సర్దుబాటు అంశం ఉంది, 2 ప్రధానంగా ఎన్నికల క్యాంపెయిన్. ఎందుకంటే ఇక టైం దగ్గరకు వచ్చింది కాబట్టి టీడీపీ వర్క్ షాప్ కూడా ఎల్లుండి జరగబోతోంది. ఎంపీ అభ్యర్థులు, ఎమ్మెల్యే అభ్యర్థులను కూడా ఆ వర్క్ షాప్ లోకి ఆహ్వానిస్తా ఉన్నారు. ఈ నేపథ్యంలో రేపు సాయంత్రం కనుక మిగిలిన 16 అసెంబ్లీ స్థానాలు, ఈ 17 అసెంబ్లీ స్థానాల సంబంధించిన స్పష్టత కనుక వస్తే ఎల్లుండి ఉదయం వీరందరినీ కూడా హాజరు అయ్యి అక్కడ వర్క్ షాప్ లో పాల్గొనే అవకాశం ఉంది. ఉదయం నుంచి సాయంత్రం వరకు కూడా షెడ్యూల్ ఇచ్చారు. వివిధ రూపాయలలో వాళ్ళకు ఒక అవగాహన కల్పించడంతో పాటు ఒక లీగల్ టీము, ఒక సోషల్ మీడియా టీము, అదేవిధంగా మీడియా సహకారానికి అవసరమైన మీడియా మేనేజ్మెంట్ కి సంబంధించిన ఇది అట్లా రకరకాల వింగ్స్, మొత్తం ఒక 5 రకాల వింగ్స్ ను కూడా ఏర్పాటు చేసి వారిని కూడా పిలిచి అనుసంధానం చేసి ఈ వర్క్ షాప్ జరుగుతా ఉంది. చంద్రబాబు హాజరవుతారు. నేతలు ఎవరైతే ఉన్నారో అభ్యర్థులకు ఎంపికైన వారందరికి కూడా ఒక డైరెక్షన్ కూడా ఇవ్వబోతున్న పరిస్థితి ఉంది సార్. ఓకే, మురళి ఉన్నారని. రైట్ మురళి, ఓకే మళ్ళీ తీసుకుందాం. నెక్స్ట్ ప్రణీత్ రావు భవిష్యత్ ఏమిటి, సంచలన విషయాలు. తనకి ఆయన వేసిన పిటిషన్ కొట్టేసిందండి. మరి కొద్ది రోజులు కస్టడీ తీసుకున్నారు. మరి మరిన్ని విషయాలు బయటకు వచ్చే అవకాశం. మీరేంది ఫోన్ ట్యాపింగ్ ఏమి ఇది చేయట్లా, ఫోన్ ట్యాపింగ్ చేసే పరిస్థితి అయిపోయింది. అంటే ప్రణీత్ రావు చెప్పినటువంటి ఆధారాల ఆధారంగా లేదా మనకు అందుతున్నటువంటి సమాచారం ప్రకారంగా నేనే చేశాను, ఫోన్ ట్యాపింగ్లు మేమే చేశాము, అయితే మా చేత చేయించారు, మేమే చేశాము మా చేత చేయించారు. నెంబర్ 1. నెంబర్ 2, ఎస్ ప్రతిపక్ష నేతగా ఉన్నటువంటి రేవంత్ రెడ్డిది, ఆయనకి ముఖ్యులైనటువంటి వాళ్ళది, అదేవిధంగా పలువురు ప్రముఖులది మేమే చేశాము, మా చేత చేయించారు అని ప్రణీత్ రావు చెప్తున్నాడట. ఎవరు చేయించారు, ఎవరు మీ చేత చేయించారు అని పోలీసులు అడుగుతున్నారు. ఆ చేయించినటువంటి వాళ్ళ పేర్లు చెప్పటంలో ప్రణీత్ రావు ఎందుకనో కొంత సహకరించటం లేదు అనేది ఇప్పుడు వారు వెల్లడిస్తున్నటువంటి, బయటికి అందుతున్నటువంటి విశ్వసనీయ సమాచారం. అంటే తప్పు జరిగింది అని ఒప్పుకున్నారు, తప్పు ఎవరు చేయించారు అనేది చెప్పటమే ఆలస్యం. అయితే మనం అనుకున్నంతగా, నిన్న మనం చెప్పినంతగా లేదు, కానీ అంతకంటే ఎక్కువ ఉంది అంటున్నారు. లేదు మీరు చెప్పిన దానికంటే కొంచెం తక్కువ ఉంది అని అంటున్నారు. అంత ఉందా లేదా అనేది పక్కన పెడితే జరిగింది అవునా కాదా అన్న దాంట్లో జరిగింది. ఒక వ్యక్తి యొక్క స్వేచ్ఛని
ఒక వ్యక్తి యొక్క ఫోను మాట్లాడుకునేటువంటి దాన్ని ఫోన్ ట్యాపింగ్ చేయటం ఎంతటి నేరంగా భావించాలి? ఒక వ్యక్తి యొక్క స్వేచ్ఛను హరించేటువంటి హక్కు రాష్ట్ర ప్రభుత్వం అధికారానికి ఎలా ఉంటుంది? ఏ రకంగా ఉంటుంది? స్వేచ్ఛని కాపాడాల్సినటువంటి ప్రభుత్వం వ్యక్తి స్వేచ్ఛను హరించింది అని అంటే నిజంగా ఇంతకంటే దారుణమైనటువంటి అంశం మరొకటి ఉంటుందా అన్న ప్రశ్నలు ఉత్పన్నమవుతున్నాయి. మరి ఆ ఫోన్ ట్యాపింగ్లో చాలామంది డేటాని వాళ్ళు రికవరీ చేస్తున్నారట, అవన్నీ డిస్ట్రాయ్ చేసేసారట, పగలగొట్టి వాటన్ని కాల్చి వాటన్నిటిని అసలు ధ్వంసం చేశారట. దాంతో కొంత ఆ డేటా టైం పడుతుందనేటువంటిది మనకు అందుతున్న అంశం. అయితే కోర్టుకి ఈరోజు ప్రణీత్ రావు నన్ను అనవసరంగా ఇచ్చేస్తున్నారు అని కోర్టుకు వెళితే కోర్టు లేదు బాబు, నువ్వు సమాధానం చెప్పాల్సిందే, వారికి సహకరించండి, ప్రొసీజర్ ప్రకారంగానే మీ అరెస్టు జరిగింది అని చెప్పారట. అయితే వాళ్ళు అడగాల్సింది ఏంటి, మీరు న్యాయమూర్తుల ఫోన్లు కూడా ట్యాపింగ్ చేశారా అని అడగాల్సింది. అది కూడా తేలితే, అది కూడా ఏదన్నా ఉంటే తేలితే ఇంకా లాస్ట్ ఎండ్ బాల్ కూడా అయిపోయినట్టే. అంతే కదా? అంతేగా. న్యాయమూర్తుల ఫోన్ కూడా ట్యాపింగ్ చేసినట్టుగా గనక ఇప్పుడు ప్రభుత్వం, రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వంలో జరుగుతున్న ఇన్వెస్టిగేషన్లో గనక ఆ డేటాను కూడా సంపాదించగలిగితే ఏది ప్రణీత్ రావు దగ్గర నుంచి ఇంకా అవుటు. కాకపోతే న్యాయ వ్యవస్థలో జరిగేటువంటి ప్రొసీజర్ చాలా ఆలస్యం కాబట్టి అదేమన్నా ఇబ్బంది అవుతుందేమో తప్ప, బట్ ఇక అది కూడా ఇవన్నీ చేసిన వాళ్ళు అవన్నీ చేసి ఉంటారంటారా? వాళ్ళ పార్టీకి వ్యతిరేకంగా ప్రతిపక్ష నేతలు చేశారు, గవర్నర్ది వాళ్ళ గవర్నర్ది నాకు తెలియదు, మరి మీకేం తెలిసేవో నాకు తెలియదు. వాళ్ళ పార్టీకి వ్యతిరేకంగా ఆవిడ చేయలేదు కాబట్టి ప్రతిపక్ష నేతలు చేశారు, బీఆర్ఎస్ పార్టీ ఉన్న నేతలు చేయించారని, అట్లాగే కొంతమంది మంత్రులు కూడా చేయించారని, కొంతమంది ఆఫీసర్స్ కూడా చేయించారని, నిన్న మధు చెప్పినట్టుగా సినిమా హీరోయిన్లు కూడా చేశారు అనేది చెప్తున్నారు. మరి ఇవన్నీ చేసినటువంటి వాళ్ళు న్యాయమూర్తులు కూడా చేయకుండా ఉంటారా? అది కూడా జరిగి ఉండొచ్చేమోననేటువంటి అనుమానాలు లేకపోలేదు. సరే, ఏదేమైనా కానీ ప్రణీత్ రావు పూర్తిగా అప్రూవర్గా మారలేదు, కానీ బట్ అతను ఇవ్వాల్సినటువంటి సమాచారాన్ని అందజేస్తున్నారని. అయితే ప్రణీత్ రావు కేసు రాబోయేటువంటి కొద్ది రోజుల్లో మొత్తం చించేస్తారు. ఎందుకు చించివేస్తారు? ఎందుకు కేసుని క్లోజ్ అంటారా? క్లోజ్ చేసి తాళం వేసి ఇచ్చేస్తారు అని అంటే, మనకి చిన్నప్పుడు పెద్ద ట్రంక్ పెట్లుండే, అప్పట్లో బీరువాళ్ళు లాకర్స్ పెద్ద ట్రంక్ పెట్స్ ఉన్నాయి, వాటిల్లో పెడితే అట్లాగే ట్రంకుల పెట్టెలో పెట్టి తాళాలు వేసేస్తారు. తాళాలు వేసేసి ఆ తాళాలు హుస్సేన్ సాగర్లో పడేస్తారనేది నాకు కలుగుతున్న అభిప్రాయం. ఎందుకు అనంటే, ఈ ప్రణీత్ రావు మేమే చేశాము, మా చేత చేయించారు అని చెబుతున్నటువంటి దాంట్లో ప్రణీత్ రావు ఒక 10 మంది ఆఫీసర్ల పేర్లు ఇన్వాల్వ్ చేయాలనేటువంటి ఉద్దేశంతో మాట్లాడుతున్నాడట. ఓకే, అర్థమైంది కదా? మొత్తం తన మీద రాకుండా అంటే వాళ్ళందరిని కనుక లాగితే ఇప్పుడు వాళ్ళందరూ కలిసి ఇతను సెక్యూరిటీ చేయాలి కదా, ఇతను సెక్యూర్ చేయాలి కదా వాళ్ళందరూ కలిసి. ఇది ఒక రాజకీయమైనటువంటి పోలీస్ గేమ్ ఆడుతున్నాడు అని జరుగుతున్న డిస్కషన్. ఇప్పుడు ఆఫీసర్లందరినీ లింక్ చేయాలనంటే అది ఇబ్బందికరమైనటువంటి పరిస్థితి. ఆఫీసర్లు ఏం చేస్తారు, సమాచారం కొంతమందికి తెలిసినా సైలెంట్గా ఉంటారు, కొంతమంది దాంట్లో వాళ్ళు ఏదో చెప్పారులే మనకెందుకులే వాళ్ళు చూసుకుంటారు కొంతమంది చెప్తుంటారు, కొంతమంది లేదు మాగాంగా చెప్పానని మెడలో పేగులు వేసుకొని వాళ్ళు పోయి తిరుగుతూ ఉంటారు. ఇలా కొంతమంది ఎవరైతే చేసినటువంటి వాళ్ళలో అతను ఒక 7-8 మంది ఆఫీసర్ల పేర్లు చెప్పడంతో జనరల్గా ఆఫీసర్లు ఏం చేస్తారు, వాళ్ళ వరకు రాకుండా ఉంటే ఏదైనా ఓకే, వాళ్ళ వరకు వస్తే మాత్రం అన్నీ దాన్ని సరిచేసేటువంటి ప్రక్రియని అందరూ కలిసి బాధ్యతగా దాన్ని ముందుకు తీసుకెళ్తారు. అలాంటిది 7-8 మంది ఆఫీసర్లు దీంట్లో ఇబ్బంది పడే పరిస్థితి వచ్చింది అని అంటే
జాగ్రత్తగా దీన్ని చాప చుట్టి ట్రంకు పెట్టిలో పెట్టి ఆ ట్రంకు పెట్టిన హుస్సేన్ సాగర్లో వేసి చేసేటువంటి పరిస్థితి ఏర్పడుతుంది. కుదరదు, లేదా బంగాళాఖాతంలో వేసేవాళ్ళు, కానీ కుదరదు కాబట్టి అక్కడ దాకా తీసుకెళ్ళటం, ఇక్కడ హుస్సేన్ సాగర్లోనే వేస్తారనేటువంటిది నాకు కలుగుతున్న అభిప్రాయం. లేకపోతే ఈ కేసులో చాలా అంశాలు, చాలా భయంకరమైనటువంటి కోణాలు ఉన్నాయి. అవి బయటికి తీయగలిగితే మాత్రం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఏదైతే అనుకుంటున్నారో, గత ప్రభుత్వం చేసినటువంటి తప్పిదాలు ఏదైతే ఉన్నాయో, లేదా ప్రభుత్వాన్ని అడ్డం పెట్టుకొని కొంతమంది చేసిన తప్పిదాలు ఏవైతే ఉన్నాయో వాటన్నిటినీ బయటికి తీసుకొచ్చేటువంటి పరిస్థితి ఏర్పడుతుంది. మరి న్యాయాన్ని గెలిపిస్తారా, నిజాన్ని వెలికి తీస్తారా, లేక ఆఫీసర్స్ కావచ్చు లేదా కొంతమంది ప్రముఖుల యొక్క ఒత్తిడికి లొంగి ఈ కేసుని ప్రణీత్ రావు వరకు ఉంచి వదిలేస్తారా అనేది రాబోయే రోజుల్లో చూద్దాం. సరే, దీనికి సంబంధించి మధు ఉన్నారండి, సుధాకర్ ఉన్నారు. యా మధు. సార్ గుడ్ ఈవినింగ్ సార్. గుడ్ ఈవినింగ్ మధు. ఏంటి పరిస్థితి? మొత్తానికి నిజానికి భయానికి మధ్యలో ప్రణీత్ రావు ఉన్నారని చెప్పచ్చు సార్. నిజం చెప్పించే పనిలో స్పెషల్ టీం ఉంటే నిజాలు చెబితే ఏమవుతుందో అనే భయంలో ప్రణీత్ రావు ఉన్నారు. ఇది టోటల్గా ఉన్నటువంటి విషయం. ఏదైతే ఫోన్ ట్యాపింగ్కు సంబంధించి ఎవరి ఫోన్లు ట్యాప్ చేశారు అనే కనుక్కునే పనిలో పడ్డారు స్పెషల్ టీం. అయితే ఉన్నటువంటి ప్రణీత్ రావు, అప్పట్లో విధులు నిర్వహించినటువంటి డిఎస్పీ ప్రణీత్ రావు ఎవరైతే ఉన్నారో తన వరకు మాత్రమే సార్. అంటే ఇప్పుడు నేను చెప్తున్న విషయము ప్రణీత్ రావు వరకు చూసుకుంటే ఆల్మోస్ట్ 90% ఇన్వెస్టిగేషన్ కంప్లీట్ అయిపోయింది. ఇంకా ఆయన తరువాత ఉన్నటువంటి దర్యాప్తు ఏదైతే ఉందో అది ఇంకా స్టార్ట్ అవ్వలేదు. జస్ట్ ప్రణీత్ రావు వరకు కూడా ఆయన వరకు దర్యాప్తు చేయాల్సినటువంటి పూర్తి స్థాయి ఏదైతే ఉందో అది 90% కంప్లీట్ అయిపోయింది. ఇంకా 10% అంతా కూడా ఇంకా ప్రాసెస్ అంతా కూడా కొనసాగుతుంది. ప్రణీత్ రావు ఒకటే తన ఇంటరాగేషన్కి సంబంధించి జరుగుతున్నటువంటి అధికారులు ఒక అధికారి అంటే ఏఎస్పీ స్థాయి అధికారి ఎవరైతే ఉన్నారో ఆయనను తప్పించాలని పదే అంటున్నారు. ఎందుకు అంటే ఆల్మోస్ట్ ఆయన అన్ని విషయాలు కూడా చెప్పించారు. ఏం చెప్పించారు అందులో అంటే ఇప్పుడు ఉన్నటువంటి సీఎం రేవంత్ రెడ్డికి సంబంధించినటువంటి ఫోన్ కాల్స్ ఏవైతే ఉన్నాయో ఆ ఫోన్ కాల్స్ నిజంగానే ట్యాప్ చేశారా లేదా అనే విషయం పైన అనేటటువంటి క్వశ్చన్స్ మీద ఎస్, సీఎంకు సంబంధించినటువంటి రేవంత్ రెడ్డికి సంబంధించినటువంటి ఫోన్లను ట్యాప్ చేశాము అని కావాల్సినటువంటి మాటలు, ఎవిడెన్స్, ఆధారాలు అన్నిటినీ కూడా సేకరించేశారు. సేకరిస్తున్నారు కదా సార్, సేకరించేశారు. కేవలం రేవంత్ రెడ్డి ఒక్కరే కాకుండా రేవంత్ రెడ్డికి సంబంధించినటువంటి వాళ్ళ అతి సమీపంలో ఉండేటటువంటి వ్యక్తులు ఎవరైతే ఉంటారో అంటే కాంగ్రెస్ పార్టీ కావచ్చు, ఆయనకు వ్యక్తిగతంగా ఉన్నటువంటి పర్సన్స్ కావచ్చు, వాళ్ళందరి ఫోన్లను కూడా విన్నట్టుగా అయితే బయటపడిపోయింది. అది ఇంకా అఫీషియల్గా బయటికి రావాల్సినటువంటి విషయం. సో ఈ నేపథ్యంలోనే ఒక ఏఎస్పీ స్థాయి ఆఫీసర్ ఎవరైతే ఉన్నారో ఆయన పూర్తిగా కూడా ఈ కేసుకు సంబంధించి దగ్గరుండి మరి అన్ని వివరాలు కూడా ఆరాధీశారు. అందులో సీఎంకు సంబంధించినటువంటి డీటెయిల్స్ ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా వచ్చేసాయి. దానితో పాటు ఇంకా సెకండ్ యాంగిల్ చూసుకుంటే ప్రణీత్ ఇంకా నాకు చేతులు ఎత్తేస్తే సరిపోతుంది, ఇంకా తప్పించుకుంటే స్కోప్ అయితే కనిపించడం లేదు. ఇంకా అటు వెళ్ళినా ఇటు వెళ్ళినా ఎటు వెళ్ళినా సరే చుట్టూరా స్పెషల్ టీం ఉంది, రేవంత్ రెడ్డి కావచ్చు, గవర్నమెంట్ అంతా కూడా ఉన్నారు కాబట్టి చేసిన తప్పు ఒప్పేసుకుంటే ఒక పని అయిపోతుంది కదా. అంటే ఒక అప్రూవర్గా మారిపోతే ప్రణీత్ రావు @అప్రూవర్ మారిపోతే మాత్రము జరగబోయే పరిణామాలు ఎలా ఉండబోతున్నాయి అనేది చూడాలి. ఇందులో ఫస్ట్ బీఆర్ఎస్ పార్టీకి సంబంధించి కొంతమంది నాయకులు కావచ్చు, లేకపోతే ఐపీఎస్ ఆఫీసర్లు కావచ్చు, కొంతమంది పోలీస్ ఆఫీసర్లు కావచ్చు, సహకరించినా చేయమని చెప్పినా చేసిన వాటిని విన్నా వీళ్ళందరూ కూడా ఇప్పుడు ప్రణీత్ రావు చుట్టూ కూడా ఉండబోతున్నారు. వాళ్ళందరినీ ఒక్కొక్కరిగా ప్రణీత్ రావు లాగే అవకాశం ఉంది. వాళ్ళ గురించి ఆల్రెడీ ఇన్ఫర్మేషన్ అంతా కూడా చెప్పేశారు కాబట్టి ఇక ఆఫ్టర్ ఎలక్షన్స్ కావచ్చు, లేకపోతే బిఫోర్ ఎలక్షన్స్ ఏ క్షణంలోనైనా సరే ఈ ఫోన్ ట్యాపింగ్కు సంబంధించి ఎవరెవరి ఫోన్లు ట్యాప్ అయ్యాయి, ఆల్రెడీ రేవంత్ రెడ్డికి సంబంధించి ఆయన బంధువులకు సంబంధించి కూడా అయిపోయాయి కాబట్టి నీకు ఎవరు చెప్పారు అంటే ప్రణీత్ రావు నీతో ఎవరు చేయించారు, నువ్వు చేసిన వాటిని ఎక్కడికి ఇచ్చావు, అఫీషియల్గా ఎన్ని చేశావు, అన్అఫీషియల్గా ఎన్ని చేశావు, ఇలా అనేక క్వశ్చన్ల పైన అంటే నేనే ఇన్ని క్వశ్చన్లు అడుగుతున్నాను కాబట్టి ఇంకా ఇంట్రాగేషన్కి సంబంధించినటువంటి వాళ్ళు ఎన్ని క్వశ్చన్లు అడిగి ఎంత ఇన్ఫర్మేషన్ రాబట్టారో ఆల్మోస్ట్ అర్థం పనిగా మొదలు తన గాసుని కూడా చేసేసి ఉంటాడంటావా? అంతే కదా సార్. ఇప్పుడు హీరోయిన్లు సార్ బయటికి చెప్పకూడదు కానీ ఒక లిస్టే ఉంది నా దగ్గర. ఏ హీరోయిన్లో ఏ వాయిస్లు విన్నారు నువ్వు చెప్పాక ఉంది మళ్ళీ సార్. కొంతమంది అఫీషియల్ గానే మనం చేసిన అంటే హీరోయిన్లు చెప్పారా, లేకపోతే నీకు ప్రణీత్ రావు చెప్పాడా, లేకపోతే ఆ ఎంక్వైరీ చేస్తున్న పోలీసులు చెప్పారా?
యాజ్ ఏ క్రైమ్ టీమ్కు సంబంధించి యాజ్ ఏ క్రైమ్ రిపోర్టర్గా అనేక విషయాలు మాకు వస్తుంటాయి. ఎందుకంటే మీకు తెలిసినటువంటి విషయమే ఇది. ఒక క్రైమ్కు సంబంధించినటువంటి రిపోర్టర్గా ఉన్నప్పుడు అతనికి వచ్చేటటువంటి సోర్స్ మనకందరికీ ఆటోమేటిక్గా తెలిసినటువంటి విషయం. ఆ నేపథ్యంలోనే ప్రణీత్ రావు విన్నటువంటి ఆడియో అది విన్నారు సార్. ఇది కొంత లేట్ అవ్వచ్చేమో కానీ వ్యవహారము డెఫినెట్గా బయటికి రాబోతుంది. ఏదైతే హీరోయిన్లకు సంబంధించి వాళ్ళు చెప్పకపోయినప్పటికీ కొంత అఫీషియల్గానే ఏదైతే కోర్టుకు సమర్పించేటటువంటి ఛార్జ్ షీట్లు ఏవైతే ఉన్నాయో ఆ ఛార్జ్ షీట్ కానీ అంటే దీన్ని చాపు చుట్టైపోతున్నారు. దీన్ని కేసుకు సంబంధించి మేమే చేసాము కానీ మా చేత చేయించారు. ఆ చేయించినటువంటి వాళ్ళల్లో చాలామంది ప్రముఖ ఆఫీసర్ల పేర్లని తాను చెప్పబోతున్నాడని, మరి ఇప్పుడు వాళ్ళందరి పేర్లు లాగితే అది పెద్ద, ఇప్పుడు ఈ కేసే నిజంగా బుక్ చేస్తే కనుక చాలా పెద్ద తీవ్రమైనటువంటి నేరం అవుతుంది. మరి ఆ నేపథ్యంలో వాళ్ళందరి పేర్లు రాకుండా ఉండాలంటే సరే ప్రణీత్ రావు వరకు ఈ కేసును చుట్టేసి దాన్ని అలా ట్రంక్పెట్లో పెట్టేసి దాన్ని తీసుకుపోయి హుస్సేన్ సాగర్లో పడేస్తారనేది కూడా జరుగుతున్న చర్చే కదా. దాన్ని మరి ఎట్లా చూడాలి? మీరు చెప్పినట్టుగానే చేసిన, చేయించిన, విన్న ఈ 3 కేటగిరీ అనుకుందాం సార్. అంటే ఫోన్ ట్యాపింగ్ చేసిన వాళ్ళు, చేయమని చెప్పినటువంటి వాళ్ళు, చేసిన వాటిని విన్నటువంటి వాళ్ళు, అంటే ఈ 3 కేటగిరీలు చూసుకుంటే చేయమని చెప్పింది ఎవరికి? అధికారులకు చెప్పారు. సో అధికారులను పక్కన పెట్టేద్దాం. ఇంకా అధికారులను కూడా వాళ్ళ బాధ్యత, అంటే తన పైన ఎవరైనా ఉంటే, అంటే ఐపీఎస్ అధికారి కావచ్చు, లేకపోతే పై స్థాయి కావచ్చు, లేకపోతే పొలిటికల్ లీడర్ కావచ్చు, అధికారంలో ఉన్నటువంటి ఎవరైనా ఒక నాయకుడు చెప్తే చేయడం బాధ్యత, అది అతని తప్పు లేదు అనుకోవచ్చు. సో వాళ్ళని కూడా పక్కన పెడదాం. ఎవరైతే చేయమని చెప్పింటారో వాళ్ళు ఒకటి, ఎవరైతే చేసిన వాటిని విన్నారో వీళ్ళల్లో, అంటే చేయమని చెప్పిన వాళ్ళు పై ఆఫీసర్లు అనుకొని వీళ్ళని కూడా పక్కన పెడదాం సార్. అంటే చేసినటువంటి చెయ్యి అని చెప్పినటువంటి వాళ్ళని వీళ్ళిద్దరిని కూడా, అంటే అఫీషియల్స్ ఎవరైతే ఆఫీసర్స్ ఉంటారో వీళ్ళిద్దరిని కూడా పక్కన పెట్టేద్దాం సార్. వీళ్ళ బాధ్యత కాబట్టి చేశారు. కానీ విన్నారు కదా, ఇవన్నీ కూడా విన్నారు కదా సార్, వాళ్ళని ఎందుకు వదిలిపెడతారు సీఎం రేవంత్ రెడ్డి? ఓకే, వదిలిపెట్టారు కదా సార్. సో మీరు చెప్పినట్టుగానే ఆఫీసర్స్ ఎవరైనా కూడా చేస్తారు కాబట్టి ఇంకా చూసి చూడనట్టు వెళ్ళిపోతారు. కానీ వ్యక్తిగతంగా కొన్ని విన్నారు కదా, వాటి విషయంలో మాత్రం సీఎం రేవంత్ రెడ్డి చాలా సీరియస్ గానే ఉన్నట్టుగానైతే సమాచారం సార్. ఓకే, రైట్. మధు సుధాకర్ ఉన్నారు. రైట్, సుధాకర్ సార్. గుడ్ ఈవినింగ్ సార్. గుడ్ ఈవినింగ్ సుధాకర్. మొత్తానికి ఫోన్ ట్యాపింగ్ వ్యవహారం వరంగల్ చుట్టూతో తిరుగుతున్నట్లుంది. వరంగల్లో ఉన్నటువంటి పాత ముఖ్యమైనటువంటి బాసులు, ముఖ్యమైనటువంటి నేతలు, వాళ్ళ ప్రమేయం కూడా ఉంది అనేటువంటిది కూడా ఒకటి బాగా నడుస్తుంది. సరే ఏదైనా కానీ ఆ ఫోన్ ట్యాపింగ్ ఏమో కానీ ఇప్పుడు అందరికీ ట్యాపులు తిప్పుతా ఉన్నట్లున్నారు. ఏంటి పరిస్థితి? అంటే దుగ్గ్యాల ప్రణీత్ రావుది స్వగ్రామం వరంగల్ జిల్లా సార్. అదేవిధంగా ఆయన అమ్మమ్మ ఊరు పర్వతగిరి అనేది మాజీ మంత్రి ఎర్రవెల్లి దయాకర్ రావు స్వగ్రామం. అదేవిధంగా పర్వతగిరిలో కూడా ఇతను ఒక వార్ రూమ్ పెట్టాడు అనేది ఇప్పుడు పోలీసుల నుంచి అందుతున్న సమాచారం. అందుకే వరంగల్ జిల్లా అనేది ఇప్పుడు దుగ్గ్యాల ప్రణీత్ రావు విషయంలో అవును సార్, ఆయన అమ్మమ్మ ఊరు అదే కాబట్టి అంత ఒకటే సామాజిక వర్గం, దూర చుట్టరికమైన ఖచ్చితంగా ఉండి ఉంటుంది. అవును సార్, ఉంటుంది కాబట్టి వరంగల్ అనేది ఒక కేంద్రంగా, అవును సార్, వరంగల్ కేంద్రంగా ఈ వ్యవహారం అంతా జరుగుతుంది. పర్వతగిరిలో వార్ రూమ్ పెట్టాడు కాబట్టి ఇది ఒకటి సార్. అసలు ఎస్ఐబి అనేది ఎందుకు ఏర్పడ్డది అనేది ఒకటిసారి చూసుకుంటే సార్, 1990 దశాబ్దంలో మావోయిస్టుల కార్యకలాపాలు చాలా ఎక్కువగా ఉండేది. అప్పటికే ఐబీ ఉంది సార్, ఇంటెలిజెన్స్ బ్యూరో ఉండగా స్పెషల్ ఇంటెలిజెన్స్ బ్యూరోని అప్పటి ప్రభుత్వం ఏర్పరిచి మావోయిస్టు కార్యకలాపాలని ఎప్పటికప్పుడు తెలుసుకొని ఆయా జిల్లాలకు సంబంధించిన పోలీస్ అధికారులకు సమాచారం ఇస్తే వారు మావోయిస్టు కార్యకలాపాలను నిరోధించేందుకు ఉపయోగపడుతుందని ఒకటి ఎస్ఐబిని ఏర్పరిచారు. ఆ సందర్భంలో మావోయిస్టు కార్యకలాపాలు ఎట్లా ఉన్నాయంటే సార్, అప్పుడు హోంమంత్రిగా ఉన్న ఎలిమినేటి మాధవరెడ్డిని హైదరాబాద్ శివారు ప్రాంతంలో చంపడం, అదేవిధంగా హైదరాబాద్ నడిబొడ్డున ఒక పోలీస్ అధికారిని హతమార్చడం, ఇంత తీవ్ర స్థాయిలో ఉన్న క్రమంలో ఎస్ఐబిని అప్పటి ప్రభుత్వాన్ని ఏర్పరిచినాయి సార్. కానీ అవును సార్, ఉమేష్ చంద్ర, ఐపీఎస్ ఉమేష్ చంద్ర అని. అవును సార్, ఇలాంటి సందర్భంలో ఏర్పరిచిన ఎస్ఐబి అనేది ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత, తెలంగాణ రాష్ట్రం ఏర్పడి బీఆర్ఎస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఎస్ఐబి అనేది మరో కార్యకలాపాలకు ఉపయోగించుకుంటూ వచ్చినారు. ఏ కార్యకలాపాలకు ఉపయోగించినారు అనేది ఇప్పుడు అందరికీ తెలిసిన విషయమే, దీన్ని మళ్ళీ ప్రస్తావించాల్సిన అవసరం లేదు. కానీ సార్, 2023 డిసెంబర్ 3వ తేదీన ఎన్నికల ఫలితాలు రాగానే ప్రణీత్ రావు అనే ఎస్ఐబి డిఎస్పి
ఆ ఎస్ఐబి కార్యాలయానికి ఫోన్ చేసి అక్కడ విద్యుత్ సరఫరాను నిలిపివేసి సీసీ కెమెరాలను ఆఫ్ చేయించి ఆయన కార్యాలయంలోకి వెళ్ళి హార్డ్ డిస్కులన్నీ ధ్వంసం చేసి అదేవిధంగా అందులో ఉన్న మొత్తం పరికరాలు ఏవైతుంటే వాటన్నింటిని ధ్వంసం చేసి మిగిలిన వాటిని తీసుకెళ్ళి వికారాబాద్ అడవుల్లో పడేశాడు ఆ రాత్రి. అయితే ఇది పడేయగానే ఒక్కసారికి ఇది బయటికి రాగానే దీంట్లో అన్నీ క్లియర్గా జరిగి అంటే ఎస్ఐబి అనేది పూర్తి స్థాయిలో అసాంఘిక శక్తులు లేకుంటే ఉగ్రవాదులు తీవ్రవాదులకు సంబంధించిన వారి ఫోన్ ట్యాపింగే మాత్రం చేసి ఉంటే హార్డ్ డిస్కులు ఎందుకు ధ్వంసం చేస్తాడు, అందులో ఉన్న ఎక్విప్మెంట్ని అంతా ఎందుకు ఆయన కాలబెడతాడు, లేకుంటే అన్ని తీసుకెళ్ళి ఎందుకు వికారాబాద్ అడవుల్లో పారేస్తాడని పోలీసులకు అనుమానం వచ్చి పంజాగుట్ట ఏసీపీతో కేసు నమోదు చేయించి ఈయనను పోలీస్ కస్టడీకి తీసుకొని ప్రస్తుతం జూబ్లీహిల్స్ పోలీసులు ఈయన విచారణ చేస్తున్నారు. జూబ్లీహిల్స్ పోలీసులు ఈయన విచారణ చేస్తుంటే ఈయన హైకోర్టును ఆశ్రయించాడు. కింది స్థాయి కోర్టు ఇచ్చిన ఆదేశాలకు విరుద్ధంగా నన్ను విచారణ చేస్తున్నారు. ఉదయం 8 గంటల నుండి రాత్రి 8 గంటలకు విచారిస్తున్నారు. విచారణకు సంబంధించి ఎప్పటికప్పుడు ఈ సమాచారాన్ని మీడియాకు లీక్ చేస్తున్నారు. అదేవిధంగా నా బంధువులను నాకు గెలవకుండా చేస్తున్నారు. 2 రోజులకు ఒకసారి నాకు వైద్య పరీక్షలు నిర్వహించాలి, వైద్య పరీక్షలు నిర్వహించకుండా చేస్తున్నారు. విచారణ అయిపోగానే నన్ను చెంచల్గూడ జైలుకు తరలించాలి, కానీ చెంచల్గూడ జైలుకు తరలించట్లేరు. ఇవన్నీ చెబుతూ ఆయన హైకోర్టులో పిటిషన్ దాఖలు చేస్తే నిన్న వాదోపవాదాలు ముగిశాయి. ఇవాళ కోర్టు కూడా తీర్పునిచ్చింది. అన్ని సక్రమంగానే జరుగుతున్నాయి. చాలా తీవ్రమైన నేరం ఇది. ఈ తీవ్రమైన నేరం నుంచి తప్పించుకునే ప్రయత్నం చేయవద్దు, నువ్వు పోలీస్ కస్టడీకి సహకరించాలంటూ వారు క్లియర్గా ఇవాళ తీర్పు ఇచ్చారు. తీర్పునిచ్చిన నేపథ్యంలో ఇప్పుడు ప్రణీత్ రావు ఏ విషయాలు పోలీసులకు చెప్తున్నాడు. ఇంకా 3 రోజుల కస్టడీ ఉంది సార్. 3 రోజుల కస్టడీలో పోలీసులకు ఏమేమి విషయాలు చెప్తున్నారు అనేది అందరికీ ఈ కేసులో ఇన్వాల్వ్ అయి ఉన్న వాళ్ళందరికీ కూడా ఒక టెన్షన్ వాతావరణం ఉంది. ఎవరు అవునన్నా కాదన్నా మాజీ ఐపీఎస్ అధికారి ప్రభాకర్ రావుకి నా బంధువు. ప్రభాకర్ రావు నల్గొండ డిఎస్పీగా పనిచేసినప్పుడు సిఐగా ఉన్న ప్రణీత్ రావును తీసుకొచ్చి ఆయన బ్యాచ్మెంట్లైన సిఐలందరికీ ఎవరికి ప్రమోషన్ లేకున్నా ప్రణీత్ రావుకు ప్రమోషన్ ఇచ్చి ఆయనను తీసుకొచ్చి ఎస్ఐబిలో డిఎస్పీగా పెట్టి ఈ పూర్తిగా ఫోన్ ట్యాపింగ్ వ్యవహారాన్నంతా ఈయనతోటే నడిపించాడు ప్రభాకర్ రావు. కాబట్టి ఇప్పుడు ప్రభాకర్ రావుతో పాటు చాలామంది పోలీసు అధికారుల పేరు ఉన్నాయి సార్. ఒకటే సామాజిక వర్గానికి సంబంధించిన సుమారు 10 మంది పోలీసు అధికారులు ఇందులో ఇన్వాల్వ్ అయి ఉన్నారు. ఇందులో 8 మంది పోలీసుల అధికారులు ఇప్పటికే రిటైర్డ్ అయి ఉన్నారు. ఒక ప్రణీత్ రావుతో పాటు మరొక అధికారి మాత్రమే ఇప్పుడు ఇంకా విధుల్లో కొనసాగుతున్నారు. రిటైర్డ్ అయిన పోలీసు అధికారులతో పాటు గత ప్రభుత్వంలోని కీలకమైన నాయకులందరూ ప్రమేయం ఉంది అనేది నిర్వివాదమైన అంశం. కాబట్టి దీంట్లో ఎవరెవరు బయటకు వస్తారు, ఈ పోలీస్ కస్టడీ ముగిసేలోపు ఇంకా ఎవరెవరిని ముగియగానే ఇంకెవరెవరిని కస్టడీకి తీసుకొని విచారిస్తారు, కేవలం పోలీసు అధికారుల వరకే విచారణ కొనసాగుతుందా, లేకుంటే రాజకీయ నాయకులు ఎవరైతే కీలక నేతలు ఉన్నారో వారికి కూడా నోటీసులు ఇచ్చి వారికి కూడా వారెంట్ సర్వ్ చేసి వారిని కూడా ఏమైనా అదుపులోకి విచారిస్తారా, ఈ అంశాలన్నీ అయితే ఇప్పుడు బయటికి రావాల్సి ఉంది సార్. ఈ బయటికి వస్తే ఇది పెను ప్రకంపనలు సృష్టించే కేసుగానే చూడాల్సి ఉంటుంది. అంటే ఇప్పుడు చాలా మంది పేర్లు వస్తున్నాయి కదా సుధాకర్, చాలా మంది ఆఫీసర్ల పేర్లు వస్తున్నాయి కాబట్టి ఇప్పుడు ఆఫీసర్ల పేర్లు రావడానికి ఎవరు ఇష్టపడరు కాబట్టి వీళ్ళందరూ కలిసి ఈ కేసుని ఇక్కడితోటి ఆపేసి ముఖ్యమంత్రి గారిని ఒప్పించి సార్ ఇప్పుడు మా జీవితాలన్నీ పోతాయి, మేము ఆ రోజు మేము చేసిన తప్పేం లేదు, దాంట్లో ఆ ప్రొసీడింగ్స్లో అట్లా జరుగుతూ ఉన్నప్పుడు మేము ఏదో చూడటమో వినటమో జరిగింది తప్ప మాకేం సంబంధం లేదు, ఇప్పుడు మేమందరం ఇరుక్కోవాలి, మా జీవితాలు పోతాయి కాబట్టి దీన్ని చుట్టేసి హుస్సేన్ సాగర్లో ఏంటంటే కుదిరిద్ది అంటావా? పోలీస్ అధికారులకు సార్ ఏ ప్రభుత్వం ఉన్నా ఆ ప్రభుత్వానికి అనుకూలంగా పోలీస్ అధికారులు పనిచేస్తారు. గతంలో బీఆర్ఎస్ ప్రభుత్వానికి అనుకూలంగా పనిచేశారు, ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వానికి దేశద్రోహ నేరం కదా, ఈ విచారణ ఎంతటితో నిలిపేయండి అని చెప్పే అవకాశం ఉంటుంది. కానీ సార్ ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంలో అతి ఎక్కువగా నష్టపోయింది రేవంత్ రెడ్డి సార్. ఆయన ఎక్కువగా నష్టపోయాడు కాబట్టి ఆయన ఫోన్ ఎప్పటికప్పుడు ట్యాప్ అయింది కాబట్టి ఆయన వాట్సాప్ కాళ్ళు ఆ వాట్సాప్ చాటింగ్ కూడా ట్యాప్ అయింది కాబట్టి అంత ఈజీగా ఆయన వదులుతాడని భావించకుండా ఉండాల్సి ఉంటుంది. అదొక అంశం సార్. ఏ విచారణ అయినా ప్రభుత్వం విచారణను సీరియస్గా వేగవంతం చేసి విచారణ జరిపి ఆ విచారణ నిలిపివేస్తే అది పులి మీద స్వారీలాగా చూడాల్సి ఉంటుంది సార్. ఆ విచారణ జరిగినంతసేపు పులి మీద స్వారీ చేసినట్టుగానే ఉంటుంది. విచారణ నలిపివేస్తే కిందికి దిగితే ఆ పులి తినేస్తుంది. ఎందుకంటే లిక్కర్ స్కామ్లో కవిత ఇంటరాగేషనే మనం చూసాం సార్. చాలా సందర్భాల్లో ఈడీ ఆమెకు నోటీసులు ఇచ్చింది, చాలాసార్లు ఢిల్లీలో విచారించింది. ఢిల్లీలో విచారించినప్పుడు చాలా హంగామా జరిగింది, ఇదిగో అరెస్ట్ అంటే అదిగో అరెస్ట్ అయ్యారు. చివరికి ఆమెను అరెస్ట్ చేయకుంటే భారతీయ జనతా పార్టీ తెలంగాణ రాష్ట్రంలో ఏ స్థాయిలో నష్టపోయిందో మనం చూసాం.
కాబట్టి ఇప్పుడు అనేక అంశాల్లో ఇప్పుడు విచారణలు జరుగుతున్నాయి. ఈ జరుగుతున్న విచారణలకు విపరీతమైన పబ్లిసిటీ వస్తుంది. ఈ పబ్లిసిటీ వచ్చి ఒక్కసారిగా కాంగ్రెస్ ప్రభుత్వం ఆ విచారణను నీరుగారిస్తే ఈ ప్రభుత్వం కూడా రాజకీయంగా నష్టపోయే అవకాశం ఉంటుంది. తెలంగాణ ప్రజలలో అబాస్ పాలయ్యే అవకాశం ఉంటుంది. కాబట్టి ఈ ప్రభుత్వం అంత ఈజీగా ఫోన్ ట్యాపింగ్ వ్యవహారాన్ని ఇది చాప చుట్టేస్తుందనో లేకుంటే నీరు గారుస్తుందనో భావించడానికి వీల్లేదని అనుకుంటున్నాం సార్. ఓకే ఓకే సుధాకర్. నెక్స్ట్ అండి, రైట్. రిపీట్ చేస్తే సీరియస్ యాక్షన్. ఆ ముగ్గురు ఎస్పీలకి ఈసీ వార్నింగ్. ఇప్పుడు ఎవరైతే మొన్న నరేంద్ర మోదీ గారి సభ పర్యవేక్షణ బాధ్యతలను చూశారో రవిశంకర్ రెడ్డి, పరమేశ్వర్ రెడ్డి, రఘువీర్ రెడ్డి, వీరు ముగ్గురు కూడా ఒకరు ప్రకాశం ఎస్పీ, ఒకరు పల్నాడు ఎస్పీ, ఒకరు నంద్యాల ఎస్పీ. వీరి ముగ్గురు విషయంలో ఎందుకనో ఇటు ప్రతిపక్షాలు తీవ్రమైనటువంటి అభ్యంతరాన్ని వ్యక్తం చేయటం, వీరి ముగ్గురు విషయంలో వారు కంప్లైంట్ చేయటం. ఈ సందర్భంగా ఈరోజు ఎలక్షన్ కమిషన్ నిన్న వారికి మెమరాండం ఇవ్వటం, ఈరోజు వారిని అటెండ్ అవ్వాలని చెప్పటం, ఈరోజు వారు అటెండ్ అవ్వటం, విడివిడిగా వారితోటి మాట్లాడటం, ఎందుకు మీరు నిర్లక్ష్యంగా జరిగింది ఏంటని వాళ్ళందరినీ క్లియర్గా ఎక్స్ప్లెనేషన్ తీసుకొని దీన్ని సెంట్రల్ ఎలక్షన్ కమిషన్కి పంపిస్తాను, వారు చెప్పినటువంటి ప్రకారంగా తదుపరి డెసిషన్స్ ఉంటాయి అని చెప్పి వారికి మరొకసారి ఇటువంటి పొరపాటు జరగటానికి వీలు లేదు అని చెప్తూ నిన్న ఎక్కడైతే గిద్దలూరులో జరిగినటువంటి హత్య, అదేవిధంగా ఆళ్లగడ్డలో జరిగినటువంటి హత్య, పల్నాడులో కారు దగ్ధం, ఈ 3 అంశాల విషయంలో కూడా వారి దగ్గర నుంచి ఎక్స్ప్లెనేషన్ తీసుకోవటం జరిగిందంటున్నారు. అంటే వీరు ఉన్నటువంటి ప్రాంతంలో ఎక్కువగా ప్రతిపక్ష నాయకులు అంటే ప్రతిపక్ష కార్యకర్తలు ఇప్పుడు ఆళ్లగడ్డ అట్లాగే గిద్దలూరులో మర్డర్లు జరగడానికి రీజన్ ఏంటంటే వారు మొన్న భారతీయ జనతా పార్టీ, తెలుగుదేశం, జనసేన సభకి వెళ్ళారట. ఆ సభకి వెళ్ళారని వాళ్ళని చంపారనేటువంటిది ఒక ఎలిగేషన్. అది అయ్యి ఉండొచ్చేమో, కానీ దాంతోపాటు ఇతర కారణాలు కూడా ఉండుంటాయి. ఈ కారు దగ్ధానికి సంబంధించి వీళ్ళు వెళ్ళారనేటువంటిది జనరల్గా గ్రామాల్లో ఎలక్షన్ టైం వచ్చేటప్పటికి అనవసరమైనటువంటి ఉద్రిక్తతలు, అనవసరమైనటువంటి ఒక రాజకీయపరమైనటువంటి కక్ష సాధింపులు మొదలవుతాయి. దీనికి రాజకీయ నాయకులు ఎక్కువగా రెచ్చగొడుతుంటారు. వాళ్ళ యొక్క కుట్రలో వాళ్ళ యొక్క ప్రభావం దీంట్లో ఎక్కువగా ఉండిద్ది. మరి ఇది ఓవరాల్గా సరే, మొత్తానికి వీళ్ళ ముగ్గురిని అయితే పిలిచారు. వీరి ముగ్గురు విషయంలో కూడా గత సుదీర్ఘకాలంగా కొంత అసంతృప్తి, కొంత చర్చలు జరుగుతున్నమాట వాస్తవమే. సరే, దీనిపైన మరి ఎటువంటి డెసిషన్ తీసుకుంటారో ఏంటో అనేటువంటిది చూడాలి. అంటే అసలు డీజీపీ విషయంలోనే కొంత అభ్యంతరాలు ఉన్నాయని, మరి వారిని మారిస్తే కనుక సీనియర్ ఆఫీసర్గా ఉన్నటువంటి ద్వారకా తిరుమలరావు గారిని కూడా వేయొచ్చు అనేది కూడా ఈసీ ఆ రకమైనటువంటి అంటే ముగ్గురు లిస్టులో వారిని ప్రపోజ్ చేయొచ్చు అనేది కూడా జరుగుతూ ఉంది చర్చ. మరి చూడాలి, ఇవన్నీ కూడా కొంత మార్పులు ఉంటుంది. సురేష్ గారు బయట ఉంటుంది సార్, ఒకసారి బయట ఉందంట, ప్లే చేయండి. తర్వాత కాంట్రాక్ట్ ఎంప్లాయీస్, ఈవెన్ రెగ్యులర్ ఎంప్లాయీస్ మీద మనకు కంప్లైంట్స్ వస్తున్నాయి. నిన్నటి దాకా, ఈరోజు కాదు, నిన్నటి దాకా 46 యాక్షన్ హ్యాస్ బిన్ టేకన్ అగేన్స్ట్ 46 పీపుల్. సో రెగ్యులర్ ఎంప్లాయీస్ని సస్పెండ్ చేయడం జరిగింది, కాంట్రాక్ట్ ఎంప్లాయీస్ని తర్వాత వాలంటీర్స్ని ఉద్యోగం నుంచి తీసేయడం జరిగింది. తర్వాత కొన్ని కేసెస్లో వాళ్ళ మీద క్రిమినల్ కేసు కూడా పెట్టడం జరిగింది. క్రిమినల్ అంటే లీగల్ కేసు కూడా పెట్టడం జరిగింది. రెండు రకాల ఇష్యూ ఉంటాయి దాంట్లో. ఒకటి, సంబడి గోస్ అండ్ పార్టిసిపేట్స్ ఇన్ సమ్ మీటింగ్. కొన్ని చోట్ల వాళ్ళు స్వయంగా వెళ్ళి పబ్లిసిటీ చేస్తున్నారు. అట్లాంటి కేసెస్ అంటే అన్డ్యూ ఇన్ఫ్లుయెన్స్ కింద వస్తాయి. దట్ ఈజ్ అది చట్టం ప్రకారం నేరం. సో అక్కడ క్రిమినల్ కేసు పెట్టడం జరుగుతుంది. ఈ 2 రకాల వ్యవస్థ ద్వారా యాక్షన్ తీసుకోవడం జరుగుతుంది. సురేష్ గారు. ఓకే, సురేష్ గారు, వంశీ గారు, ఏంటండి మొత్తానికి ఆ యాక్షన్ మొదలవుతుందా లేక ఫస్ట్ వార్నింగ్ తోటే సరిపోతుందా ఏంటి? వంశీ గారు, ఈ ముగ్గురు ఎవరైతే నంద్యాల, ప్రకాశం, పల్నాడు ఎస్పీల మీద, ఈ ముగ్గురు మీద ఇవాళ అంటే అక్కడ జరిగిన రాజకీయ హత్యల నేపథ్యంలో పిలిచి వార్నింగ్ ఇచ్చారు. ఎందుకంటే ఎలక్షన్స్ స్వేచ్ఛగా ప్రశాంతంగా జరగాలంటే శాంతి భద్రతలు
ప్రశాంతంగా అండ్ శాంతి భద్రతలను కాపాడటం అనేది ముఖ్యం. అది ఎలక్షన్ కమిషన్ అందుకని దీని మీద ప్రత్యేక నిఘా పెట్టింది. కాబట్టి మీరు జాగ్రత్తగా ఉండండి ఒక హెచ్చరిక రూపంలో హెచ్చరించి వాళ్ళ ముగ్గురిని పంపించారు. కానీ ఈ ముగ్గురితో పాటు గుంటూరు ఎస్పీ కూడా ఏంటంటే ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు పాల్గొన్న సభలో ఆ వైఫల్యం, పోలీసుల వైఫల్యం మీద హోమ్ మినిస్ట్రీ విచారణ జరుపుతుంది. వంశీ గారు హోమ్ మినిస్ట్రీకి ఎస్పీజీ ఆల్రెడీ దాని మీద విచారణ జరుపుతుంది. ఆ రకంగా వీళ్ళ మీద ఎలాంటి యాక్షన్ తీసుకోబోతున్నారు అనేది అదొక అంశం. ఇది ఎలక్షన్కి సంబంధించిన దీంట్లో తీసుకొని వీళ్ళని బదిలీ వేస్తారు. వాస్తవంగా ఏంటంటే 7 కలెక్టర్ల మీదను 14 మంది ఎస్పీల మీద సంబంధించిన సమాచారానికి సంబంధించి అంటే వీళ్ళు ఇంపార్షియల్గా నిష్పక్షపాతంగా వ్యవహరించట్లేదు, అధికార పార్టీకి అనుకూలంగా వ్యవహరిస్తున్నారు. ఆ నేపథ్యంలోనే వీళ్ళు వేశారు. ఇంకొక అంశం కూడా వంశీ గారు ఇక్కడ కీలక అంశం ఏంటంటే మనకి ఆంధ్రప్రదేశ్తో పాటు అరుణాచల్ ప్రదేశ్, సిక్కిం, తర్వాత ఒడిశాకు ఒక లెటర్ రాశారు. ఎలక్షన్ కమిషన్ ఒక లెటర్ రాశారు. మేము కొన్ని గైడ్లైన్స్ ఇచ్చామంటే 4 ఏళ్ల పాటు ఒక దగ్గర పనిచేసిన వాళ్ళు ఉండకూడదు, కానీ మీరు ఆ నిబంధనలు సరిగ్గా పాటించలేదు, కాబట్టి ఇకనైనా పాటించాలంటూ ఎలక్షన్ కమిషన్ హెచ్చరిస్తూ ఒక లేఖ ఈసీకి పంపించి ఈసీ సీఈఓలకు పంపించి ఆ రకంగా ఇంప్లిమెంటేషన్ చేయమని ఆదేశించారు. ఇంకొక లేఖ మళ్ళీ లెటర్ రాసి పంపించారు. మీరు మోడల్ కోడ్ ఆఫ్ కాండక్ట్ వచ్చిన తర్వాత మీరు సరిగ్గా చేయట్లేదు, తర్వాత ప్రభుత్వం దగ్గర ఎక్కడెక్కడ ఈ హోర్డింగ్స్ కానీ ఇతరత్రా కానీ దానికి సరిగ్గా రిమూవల్ అనేది సరిగ్గా జరగలేదు, మీరు ఖచ్చితంగా పాటించండి. పాటించడమే కాదు, పాటించినట్టుగా ఆ కంప్లైంట్స్ రిపోర్టు మాకు ఇవ్వండి అని చెప్తూ ఇంకొక డైరెక్షన్ జారీ చేశారు. సో మొత్తం మీద ఎలక్షన్ కమిషన్ చాలా తీవ్రంగా ప్రతి అంశాన్ని కూడా బేరీజు వేస్తూ ఉంది. నిష్పక్షపాతంగా కాకుండా పక్షపాతంగా వ్యవహరిస్తున్న వారి మీద కఠిన చర్యలు తీసుకుంటాం స్పష్టం చేయడం. కాబట్టి ఆ రకంగా ఆదేశాలు జారీ చేస్తూ వాళ్ళ మీద యాక్షన్కి ఇనిషియేట్ చేస్తున్నారు. కాబట్టి ఈ సందర్భంలోనే వాలంటీర్స్ అనేది ఇవాళ కూడా కొంతమందిని వాలంటీర్స్ మీద వాళ్ళు రిమూవల్ అని చెప్పారు సీఈఓ గారు. అంటే వాళ్ళకి ఎందుకంటే ప్రభుత్వ ఉద్యోగులు కాదు కాబట్టి వాళ్ళు రిమూవల్. సరే వాళ్ళకి ఒక కింద క్షేత్రస్థాయి చిన్నవాళ్లే కాదు, అసలు మొత్తంగా కీలకంగా ఉన్న అధికారులు, రిటర్నింగ్ అధికారులు వాళ్లే పక్షపాతంగా వ్యవహరించడం అనేది చాలా తీవ్రంగా పరిగణిస్తూ ఆ దిశలోనే ప్రభుత్వం ఈసీ చర్యలు తీసుకుంటా ఉంది. వంశీ గారు ఓకే, రైట్ సురేష్ గారు, రైట్ రాజు గారు, రైట్, థ్యాంక్ యూ వంశీ గారు, థ్యాంక్ యూ వన్స్ అగైన్. సూపర్ ప్రైమ్ టైంలో ఒక చిన్న బ్రేక్ తీసుకుంటాం.